శ్రీ సాయి సత్య డివోషనల్ వర్డ్స్ అనే ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి. 6వ అధ్యాయం అండి. నరసావధానుల వృత్తాంతము. మరునాడు ఉదయం జపధ్యానాదులు పూర్తయిన తదుపరి తిరుమలదాసు ఇట్లు చెప్పనారంభించెను. అయ్యా, శ్రీ వల్లభుల వారు ఈ చరాచర సృష్టికి అంతటికి మూలము. వారు వటవృక్షం వంటి వారు. వారి అంశావతారములన్నీను ఆ వృక్షం యొక్క ఓడల వంటివి. ఓడలు భూమిలోనికి దిగి స్వతంత్రమైన తత్వము కలవిగా కనిపించినను వాటికి ఆధారభూతమైనది మాత్రము ఆ వటవృక్షమే. దేవదానవుల లగాయతు సమస్త ప్రాణులకు వారే ఆధారము, ఆశ్రయము. వారి నుండి సమస్త శక్తులు సంప్రాప్తమవుచుండును, తిరిగి వారిలోనే అవి లీనమవుచుండును. పర్వత శిఖరము చేరని వ్యక్తికి అన్ని ధరలు ఒకే రకంగా ఉండును. అదే విధంగా అన్ని రకముల సాంప్రదాయముల వారును దత్తతత్వంలో సమన్వయం పొందుచుందురు. సమస్త ప్రాణులకును కాంతి పరివేష్టమై ఉండును. నేను పిఠికాపురం నందున్న రోజులలో అతడికి ఒక యోగి వచ్చును. అతడు ఫలానా విగ్రహం యొక్క కాంతి పరివేష్టము ఈ విధముగా ఉన్నది, ఈ మనుషుని యొక్క కాంతి విశేషము ఈ రంగులో ఇంత మేరకు వ్యాపించి ఉన్నది అని చెప్పుచుండెను. అతడు కుక్కటేశ్వర ఆలయమునకు వచ్చి స్వయంభూతుని సూక్ష్మ కాంతి ఎంత మేరకు వ్యాపించున్నది, ఏ రంగులో ఉన్నది పరీక్ష చేయదలచెను. వానికి స్వయంభూతుని స్థలంలో శ్రీపాద వల్ల వారు దర్శనమిచ్చిరి. వారి శిరము చుట్టూ విద్యుల్లతలను పోయే ధవళ కాంతి అమేయముగా వ్యాపించి ఉండెను. ఆ ధవళ కాంతిని చుట్టి దిగవంతములకు వ్యాపించచ్చు నీలపురం కాంతి దర్శనమిచ్చను. ఆ మూర్తి ఆ యోగిని చూచి, నాయన, ఇతరుల సూక్ష్మ శరీరములు ఎంత మేరకు వ్యాపించున్నో తెలుసుకున్నవాళ్ళని పిచ్చి ప్రయత్నంలో విలువైన కాలమును వ్యర్థము చేయుచున్నావు. ముందు నీ గురించి ఆలోచించుకోను. కొలది దినములలో నీకు మృత్యు పొంచి ఉన్నది. కావున సద్గతి పొంది యోచన చేయము. సర్వ సత్యములకును సర్వతత్వములకును మూలమైన దత్తుడు నేనే. మహాశబ్ద పురుషులు, మహాయోగులు, మహాభక్తులు ప్రేమతో ఆహ్వానింపగా నేను ఈ కలియుగంలో పాదగయ క్షేత్రంలో అవతరించి తిని. స్వామివారు ఈ ఉపదేశములకు ఆ యోగిలో పూర్వపాసం నశించిపోయిను. సూక్ష్మ శరీర కాంతిని తెలుసుకున్న కలుగు అతడి శక్తి అంతను శ్రీపాదుల వారిలో లీనమైను. తదుపరి అతడు శ్రీపల్లవులు వారి సుగృహములు దర్శనం చేసుకుని ధన్యుడాయను. శ్రీపాదుల వారి చుట్టూ వ్యాపించున్న ఈ స్వచ్ఛమైన ధవళ కాంతి శ్రీపాదుల వారు అత్యంత నిర్మలమైన వారనియు, సంపూర్ణ యోగావతారులనియు, నీలపురం కాంతి వారి అనంత ప్రేమతోనూ కరుణతోనూ నిండి ఉన్నవారనియు ఈ వర్ణములు వివరించున్నవని ఆ యోగి చెప్పెను. ఆ యోగి నిష్క్రమించిన తదుపరి ఆసక్తికరమైన చర్చ సాగెను. చతుర్వర్ణ విభాగములు సూక్ష్మ శరీరముల కాంతి భేదములను బట్టి నిర్ణయించవలన, లేక జన్మసిద్ధమైన కులగోత్రములను బట్టి నిర్ణయించవలన, ఏ వర్ణము వారికి వేదోక్త ఉపనయనం చేయవలను, ఏ వర్ణము వారికి శాస్త్రోక్త ఉపనయనం అనగా పురాణోక్త ఉపనయనం చేయవలెను. ఉపనయమనుగా సూర్య భూమధ్యం అందున్న 3వ కన్నుకు సంబంధించినదా, లేదా మరేదైనా విశేషమా, మేధాజననం అనగానేమి? ఇటువంటి చర్చ చాలా వేడిగా జరిగిను. పండితులు ఏకాభిప్రాయములకు రారైరి. సత్య ఋషీశ్వరులను పేరుగాంచిన మల్లాది బాపనారుల వారు పీఠికా బ్రాహ్మణ పరిషత్తునకు అధ్యక్షుడిగా నుండి వారిని బాపనార్యులని పిలుచుట చాలా కద్దు. వారు ముఖ్యంగా సూర్యుని అగ్ని ఉపాసించువారు. పీఠికాపురం జరిగిన ఒకనొక యజ్ఞమునకు ఆధ్వర్యం వహించుటకు వారు ఆహ్వానించబడిరి. యజ్ఞానంతరము కుంభవృష్టిగా వర్షము కురిసినది. అందరూ సంతోషించిరి. శ్రీ బాపనావధానులు గారిని తమ గ్రామంలో దర్శించవలసింది క్షత్రియుడైన శ్రీ వత్సవాయ నరసింహ వరముగారిని కోరిరి. వరముగారి ఆహ్వానాలను వారు తిరస్కరించిరి. యజ్ఞ యాగములు లభించే సంభావనలను మాత్రమే బాపనార్యుల వారు తీసుకునేవారు. ఆ ద్రవ్యమునకు ద్రవ్యశుద్ధి లేనిచో వారు స్వీకరించేవారు కారు. వరమగారి యొక్క అత్యంత ప్రీతిపాత్రమైన కపిల గోవు ఒకటి ఉండేటిది. దాని పేరు గాయత్రి. ఆ ధేను సమృద్ధిగా పాలిచ్చడిది. సాధు స్వభావం కలిగినది. అదే సమయంలో గాయత్రి కనిపించట్లేదని, ఎచ్చటకో తప్పిపోయేదని వరమగారికి వర్తమానం అందినది. బాపనార్యుల వారు జ్యోతిష పండితులు కూడా అగుటిచే వరమగారి వారిని ఆ విషయమే ప్రశ్నించింది. ఆ గోవు శ్యామలాంబాపురము అనగా సామర్లకోట ఖాన్ సాహెబ్ అను కసాయి వాని వద్ద ఉన్నదని, వెంటనే వెళ్ళకపోయిన ఆ గాయత్రి వధించబడినని బాపనార్యుల వారు తెలిపిరి. వరమగారు శ్యామలాంబాపురమునకు మనిషిని పంపించే ప్రయత్నమున బాపనార్యుల వారిని ఒక షరతు విధించిరి.
ఆ గాయత్రి లభించినడలా వరమగారిచ్చే 3 పూట్ల భూమిని, నివాసయోగ్యమైన ఇంటిని బాపనార్యులు పండిత బహుమానంగా స్వీకరించవలను. బాపనారు వారి సంకట స్థితిలో పడింది. తాను దానము స్వీకరించని పక్షంన వరమగారు గోవుని హత్యకు గురి అవును. అప్పుడు వానికి గోహత్యాపాతము చుట్టుకొనును. గోహత్యాపాతము కంటే పండిత బహుమానం సేకరించి మంచిది అని వారి తలపోసరి. గాయత్రి రక్షించబడును. పీఠికాపురవాసుల అదృష్టం పండెను. బాపనాదాలు గారు 3 పుట్ల భూములకు యజమానులైరి. వారికి నివసించుటకు గృహవసతి కలిగెను. బాపనారి వారికి వెంకటావధాన గారను కుమారుడు సుమతి అను బాలికను కలరు. సుమతి జాతకమునందు సర్వ విధములైన శుభలక్షణములు ఉండట చేత ఆమె నడిచినప్పుడు మహారాణిని తలపించు నడక వైద్యారములను ఉండుట చేతను ఆమెకు సుమతి మహారాణి నామకరణం చేసును. శ్రీ బాపనార్యులు కీర్తి ప్రతిష్టలు అనతి కాలంలో దశ దిశలా వ్యాపింపదొడగెను. గోదావరి మండలాంతర్గతమైన అయినవెల్లి అనే గ్రామం నుండి గంటికోట గృహనామం కలిగిన అప్పల లక్ష్మీ నరసింహరాజ శర్మను బ్రాహ్మణుడు బాలికుడు పీఠికాపురమునకు వచ్చును. అతడు భారద్వాజ గోత్రీకుడు, అపస్తంభ సూత్రుడు, వెలనాటి వైదిక శాఖ చెందినవాడు. వాని ఇంటి కాలాగ్ని సమన దత్తుడని విగ్రహం కాదు. పూజా సమయమున ఆ విగ్రహమూర్తి రాజశర్మతో స్పష్టంగా మాట్లాడుటయు వానికి ఆదేశములు ఇచ్చుటూ జరుగుతుండును. చిన్నతనంలోనే రాజశర్మ తల్లి గంధలను రాబట్టుకును. ఒకనాడు పూజా సమయమున కాలాగ్ని సమన రాజశర్మను పీఠికాపురమునకు పోయి హరితశకోత్రోటు, అపస్తంభ సూత్రుడు, వెలనాటి వైదిక శాఖ చెందిన మల్లాది బాపనావధానుల గారి వద్ద విద్య పూర్తి చేయము ఆదేశించను. ఎడపాతడు పీఠికాపురంలోకి వచ్చాను. బాపనారీల దత్తుని ఆదేశానుసారం తన వద్ద విద్యార్థిగా వచ్చిన రాజశర్మను యాయవారం చేసుకుని తమ ఇంటి నుండే భోజన సదుపాయం ఏర్పాటు చేసను. శ్రీ బాపనారిలో శని ప్రదోష సమయంలో శివారాధన చేసేవారు. ఇంట్లోని స్త్రీలు శని ప్రదోషమున శివునికి సంబంధించిన వ్రతములను చేసేవారు. పూర్వకాలం నందు నంద యశోదలు శని ప్రదోష సమయంలో శివారాధన చేసినందువలన సాక్షాత్తు కృష్ణుని పెంచుకున్న అదృష్టములకు నోచుకొని ఉన్నారు. ఈ బాపనారిలతో పాటు విధిగా శ్రీ నరసింహవర్మయును, వెంకటప్ప శ్రేష్ఠిను, మరికొందరు వైశ్య ప్రముఖులను శివారాధనములను పాల్గొనేవారు. శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి నుండి వెలువడిన వాణి సుమతి అప్పల రాజుల వివాహము. ఒక పర్యాయం శని ప్రదోష సమయమున శివారాధన చేసిన తదుపరి శ్రీ కుక్కుటేశ్వర శివలింగం నుండి విద్యుల్లతలు వెలువడసాగిను. ఒక గంభీరవాడి నాయన బాపనార్య, నిస్సందేహముగా నీ కుమార్తెను సుమతి మహారాణి అప్పలరాజశర్మకిచ్చి వివాహం అనురింపము. లోక కళ్యాణం సిద్ధించును. ఈ దత్తప్రభుల వారి నిర్ణయము. ఈ మహా నిర్ణయం మీరుటకు ఈ చరాచర సృష్టి ఎందని ఏ వ్యక్తికి అధికారం లేదు అని పలికెను. ఈ శ్రీవాణి వెంకటపై సృష్టిను, నరసింహవర్మకును అక్కడున్న అందరినీ కూడా వినిపించను. అందరూ ఆశ్చర్య చెగుతులైరి. అయినవెల్లి గ్రామం నందు రాజశర్మ యొక్క జ్ఞాతులకు బంధువులకు వర్తమానం పంపబడినది. రాజశర్మకు సుమతి మహారాణితో వివాహ నిర్ణయం ఆయన. రాజశర్మ కనీసము గృహమైన లేకపోవట విచారించదగిన విషయముగా నుండెను. వెంకట ప్రశస్తి తనకు చాలా గృహము కలవెను. అందు ఒక దానిని రాజశర్మకి ఇచ్చేదని రాజశర్మ దానం తీసుకున్నట్టు అంగీకరింపడాయను. శ్రేష్ఠి రాజశర్మ బంధువులతో మాట్లాడి రాజశర్మకు పిత్రార్జితంగా లభించు గృహభాగములు వెల కట్టించను. అది ఒక వరహముగా నిర్ణయించబడును. శ్రీ శ్రేష్ఠికి గృహము కనీసం 12 వరహములు నిర్ణయించబడను. తక్కువగా ఉన్న 11 వరహాలు సొమ్ము ఇచ్చుటకు తన వద్ద పైకి లేదని రాజశర్మ చెప్పాను. అట్లయితే నేను నా గృహమును ఒక వరహం మాత్రమే అమ్ముచున్నానని శ్రేష్ఠి చెప్పాను. దానముగా తీసుకున్నట్టు నీకు అభ్యంతరమైనలా ఒక వరహం మాత్రమే ఇచ్చి నా గృహమును తీసుకునుడు అని సృష్టి చెప్పాను. సృష్టి చెప్పిన ధర్మ సమ్మతమైన అందరూ అంగీకరించది. సుమతి మహారాణికి అప్పల్ల లక్ష్మీ నరసింహ రాజశర్మకు మహాపండితుల వేదఘోష నడుమ మంగళ వాయిద్యములతో వైభవపేతముగా వివాహము జరిగను. శ్రీపాద శ్రీ వల్లభుల అవతారం అజ్ఞానమనడి అంధకారం రూపుమాపుటకు వచ్చినది. ఆధ్యాత్మిక భౌతిక ప్రగతిలో జీవులకు ఏర్పడిన కుంటితనమును రూపుమాపుటకు వచ్చినది. అందువలన దత్తప్రభు కాలదేవతను కర్మదేవతను శాసించిరి. వారి శాసనం అనుసరించి అజ్ఞానాంధకారముల ప్రతిగా గుడ్డి బాలుడును, ప్రాకృతిక అప్రాకృతిక ప్రగతికి సంబంధించిన కుంటితనములు ప్రతిగా కుంటి బాలుడును రాజశర్మకు సంతానముగా కలిగిరి. తమ 2 బిడ్డలు ఈ రకంగా వారైనందునకు సుమతి రాజశర్మలు ఎంతగానో ఖేదమునందిరి. అయినవల్లి ప్రసిద్ధమైన విఘ్నేశ్వరాలయం కలదు. ఒక పర్యాయము వారి బంధువులు ఆ విఘ్నేశ్వరుని మహాప్రసాదం పిటికాము తీసుకుని వచ్చిరి.
సుమతి రాజశ్రమంలో ఆ ప్రసాదం గైకొన్నది. ఆ రోజు రాత్రి సుమతి మహారాణి స్వప్నమునందు ఐరావతము దర్శనమైనది. తదుపరి రోజుల్లో శంఖము, చక్రము, గద, కమలము, త్రిశూలము, వివిధములైన దేవతలు, ఋషులు, సిద్ధులు, యోగులు మొదలైన వారు స్వప్నంలో దర్శనమయ్యసాగిరి. మరికొన్ని రోజుల తదుపరి జాగ్రత్తావస్థలోనే దివ్య దర్శనములు కాజొచ్చును. కండ్లు మూసిన తెర మీద బొమ్మల వలె దివ్య వర్చస్సులతో రకరకాల కాంతులతో తపసమాధిలో ఉన్న యోగులు, మునులు మొదలైన వారు దర్శనమిచ్చుచుండిరి. ఈ విషయమై సుమతి మహారాణి తన తండ్రి అయిన బాపనారిని సంప్రదింపగా వారి ఇవన్నీను సర్వశుభ లక్షణములతో కూడిన మహాపురుష జనమునకు సూచించున్నవి అనివి. సుమతి మహారాణికి మేనమామైన శ్రీధర పండితులు, అమ్మ సుమతి, రవి యొక్క జన్మ నక్షత్రం విశాఖకును శ్రీరామావతారమునకు సంబంధము కలదు. చంద్రుని జన్మ నక్షత్రమైన కృత్తికా నక్షత్రమునకు శ్రీ కృష్ణావతారమునకు సంబంధం కలదు. పూర్వాషాఢలో జన్మించిన అంగారకుని శ్రీ లక్ష్మీ నరసింహ అవతారమునకు సంబంధం కలదు. శ్రవణ నక్షత్రంలో జన్మించిన బుద్ధునకు బుద్ధావతారమునకును సంబంధం కలదు. పూర్వ ఫల్గుని నక్షత్రంలో జన్మించిన గురుడునకును విశ్వంసునకు సంబంధం కలదు. పుష్యమి నక్షత్రంలో జన్మించిన శుక్రునకు భార్గవరామునికి సంబంధం కలదు. రావతి నక్షత్రంలో జన్మించిన శనికిని కూర్మావతారమునకు సంబంధం కలదు. భరణి నక్షత్రంలో జన్మించిన రాహువునకు వరాహవతారమునకు సంబంధం కలదు. అశ్లేష నక్షత్రంలో జన్మించిన కేతువునకు మత్స్యావతారమునకు సంబంధం కలదు. నీవు నన్ను ప్రశ్నించే సమయమున దైవ రహస్యములకు సంబంధించిన సమయము. అందువలన కోటాను కోట్ల గ్రహములు, నక్షత్రములు, బ్రహ్మాండముల యొక్క స్థితిగతులను నిర్దేశించు దత్తప్రభు జన్మించినాయని అనుమానంగా ఉన్నది అని అన్నది. ఈ విషయమును సుమతి మహారాణి రాజశర్మతో చెప్పాను. అంతటి రాజశర్మ పూజా సమయంలో కాలాగ్ని సమన దత్తుని అడిగేదనని, కాలాగ్ని సమను పూజించే సమయం నరులెవరునూ చూడరాదు. పూజానంతరం దత్తుడు మానవ రూపంలో ఎదురుగా కూర్చొని మాట్లాడను. తదుపరి ఆ విగ్రహంలోనికి లయమైపోవును. ఇది నిత్యము జరుగు వ్యవహారము. రాజశర్మ అల్ప విషయములను, స్వార్థపూరిత సమస్యలను దత్తునకు నివేదింపడు. ఆ రోజు పూజా సమయంలో దత్తుడు ప్రసన్నముగా తోచెను. పూజానంతరం దత్తుడు ఎదురుగా కూర్చోను. శ్రీధర రా అని పిలిచెను. దత్తుని నుండి ఒక రూపము బయలువెడలి తన ఎదురుగా ధ్యాన నిష్ఠలాయను. తిరిగి తన వేలితో సైగ చేర్చు శ్రీధర అని పిలిచెను. వెంటనే ఆ రూపం దత్తునిలో లీనమైను. రాజశర్మకు ఇదంతే ఆశ్చర్యంగా ఉండెను. శ్రీ దత్తపురం రాజశర్మకు నీవు ఇప్పుడు చూచినది రావు శతాబ్దంలో వచ్చు ఒకనొక అంశావతారము. నాలో లీనమైన జీవన్ముక్తులు సైతము నేను రమ్మని పిలిచిన వెంటనే వచ్చి తీరవలు. పొమ్మని ఆజ్ఞాపించి తక్షణమే తెరచాటు కాక తప్పదు. నా యొక్క లీలా విభూతి కేవలం భూమికి మాత్రం పరిమితం కాదు. ఈ బ్రహ్మాండములన్నీ నా చేతిలోని ఆటబంతులు. నేను కాలితో ఒక తాకు తనినడల కోటాను కోట్ల యోజనములు పడవలసినదే. నేను జన్మ మరణములకు అతీతుడను. అట్లయినచు రాజశర్మ భూమధ్యమును తాకెను. వెంటనే రాజశర్మకు ఒకనొక యుగంలో విష్ణుదత్తుడు అని పేరుతో జన్మించినట్లు, తన భార్య సుశీల నామాంతరం గల సోమదేవమ్మగా జన్మించినట్లు జ్ఞాతమయ్యను. గతమంతో స్మరణకు వచ్చినది. దత్తులిట్లను, నేను దత్తుడిగా దర్శనమిచ్చి ఆ యుగంలో మిమ్మల్ని ఏదైనా కోరుకొనమంటుంది. మీరు శరీర కోరికను కోరలేకపోయిరి. మీ ఇంట పితృశ్రాద్ధ జనముల భోజనం రమ్మని పిలిచిరి. సూర్యాగ్నులతో కలిసి శ్రాద్ధ భోజనం చేసి మీ పితృదేవతకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తించుతుంది. నేను శ్రీవల్లభుల అవతారం ధరింపదలచితిని. గత 100 సంవత్సరం నుండి ఈ భూమి మీదకి శ్రీవల్లభునిగా యోగులకు, మహాపురుషులకు దర్శనమిస్తూనే ఉన్నాను. యాత్రాయుగంలో భారద్వాజ మహర్షి పీఠాపురంలో సావిత్రికాటం చేయడం చేసినాడు. ఆనాటి హోమ భస్మం మహాపర్వతం వలె పేరుకొనిపోయినది. ఆ పర్వత ఖండములను హనుమంతుడు స్వర్గ మత్స్య పాతాళంలో గుంపోయెను. మత్స్య లోకమునందు హిమాలయ పర్వత ప్రాంతంలో ద్రోణగిరి అందును మరికొన్ని ప్రాంతములందును వెదజల్లబడెను. హనుమంతుడు పర్వత ఖండములో గుంపవుతరడం ఒక చిన్న ఖండము గంధర్వ నగరమున గణకాపురం నందు పడినది. గంధర్వ నగరం భీమ అమరజ పవిత్ర సంగమ ప్రదేశము. శ్రీవల్లభ అవతారము గుర్తపరిచిన తదుపరి మీన అంశ మీన లగ్నమందు నరసింహ సంవత్సరగా జన్మించి గంధర్వ నగరమందు అనేక లీలను చూపి శ్రీశైలమందు కదలీవనమున 300 సంవత్సరాల తపో సమాధి నుండి ఆ తర్వాత స్వామి సమర్థన నామము ప్రజ్ఞాపురమున నివసించి శని మీనంలోని ప్రవేశించినప్పుడు శరీరం త్యజించదును అని పలికిరి. దత్తప్రభు యొక్క ఈ వచనం తన ధర్మపత్ని రాజశర్మ వివరించను. సత్య ఋషీశ్వరులైన బాపనారీలు ఇట్లాంటి నాయన రాజశర్మ, నీవు పూర్వయుగంలో జన్మమునందు దత్తప్రభునకు సూర్య
అగ్నికి సూర్యునకు అగ్నికి శ్రాద్ధ భోజనం పెట్టిన పుణ్యాత్ముడవు. ఈ జన్మముందు ఏ రూపంలో అయినను దత్తుడు భోజనం పెట్టమని అడగవచ్చును. ఆనాటి పితృ శ్రాద్ధాజ్ఞమైనను సరే భక్తుల భోజనం చేయుటకు ముందేనను దత్తుడు భోజనం అడిగిన ఎడల నిరభ్యంతరంగా పెట్టవలసినది. అమ్మా సుమతి, ఈ విషయం నీవు గుర్తుంచుకును. నాయన శంకర భట్టు దత్తప్రభు యొక్క లీలలు అపూర్వములు, అచింత్యములు, ఇదివరకు ఎన్నడూనూ విననవి. శ్రీపాద శ్రీవల్లభుల ఆవిర్భావము. ఒక మహాలయ అమావాస్య నాడు రాజశర్మ పితృ శ్రాద్ధము సంబంధించిన ఏర్పాటు చేయుచుండెను. అందుకు వీధి ముంగిట భవతి భిక్షాందేహి అని వినబడను. అవధూతకు సుమతి మహారాణి భిక్షనిచ్చను. ఏదైనా కోరిక కోరుకోమని ఆ అవధూతతో సుమతి, అయ్యా తమరు అవధూతులు, మీ వాక్కులు సిద్ధవాక్కులు. శ్రీపాద శ్రీవల్లభుల అవతారం అతి త్వరలోనే ఈ భూమి మీదకి ఆకర్షించబడునని పెద్దలు సెలవిచ్చి ఉన్నారు. దత్తప్రభు ఇప్పుడు ఏ రూపంలో సంచరించుతున్నారు. ఇప్పటికీ 100 సంవత్సరం నుండి భూమి మీద శ్రీపాద ప్రభు శ్రీవల్లభుల రూపం తిరుగుతున్నారని వినవచ్చుతున్నది. మీరు నన్ను కోరిక ఏదైనా కోరుకోనమంది. నాకు శ్రీపాద శ్రీవల్లభుల రూపము చూడవాలని కోరిక అన్నది అని అడిగాను. ఆ మాటలు వినిన అవధూత మోహనములు కంపించినట్లుగా వికటాట్టహాసం చేసి సుమతి మహారాణికి తన చుట్టుపక్కల ఉన్న సమస్త విశ్వములో క్షణములో అదృశ్యమైనట్లు తోచినది. ఎదురుగా 16 సంవత్సరాల వయసు గల సుందర బాలుడు ప్రతిరూపములు ప్రత్యక్షమై, అమ్మ నేనే శ్రీపాద శ్రీవల్లభుడును, నేనే దత్తుడును. అవధూత రూపంగా నుండగా శ్రీపాద శ్రీవల్లభుల రూపం చూపించమని నీవు కోరిక. ఆ కోరికను తీర్చుటకు శ్రీవల్లభునిగా నీకు దర్శనమిచ్చుంటిని. శ్రీవల్లభ రూపం నన్నున్న నీవు నన్ను ఏదైనా కోరుకొని వచ్చును. నీవు నాకు అన్నం పెట్టితివి. ప్రతిగా ఏదైనా వరనీయమని కోరికగా ఉన్నది. లోకమునందు జనులు సంకల్ప రూపంగా పాప కర్మలను చేయనప్పుడు పాప ఫలితములను పొందుదురు. సంకల్ప రూపంగా పుణ్యకర్మలను ఆచరించిన పుణ్యఫలములు సిద్ధించును. ఏ రకమైన కామ్యము లేకుండా పుణ్యకర్మలను ఆచరించుట అకర్మ అనబడును. ఇది సుకర్మ దుష్కర్మ కాదు. అకర్మ వలన పుణ్యము పాపము అన్నవు లేని మరి యొక్క ఫలితము ఇవ్వవలసి వచ్చుచున్నది. ఇది భగవదధీనమై ఉండును. అర్జునుడు ఆ కర్మ చేయడం వలన శ్రీకృష్ణుడు కౌరవులను చంపమనెను. అట్లు చంపుట పాపము రాదని భావము. కౌరవ సంహారం భగవన్ నిర్ణయము. మీ దంపతులు విశేషమైన అకర్మం చేసి అందువలన లోకహితార్థమైన ఫలితము ఏదో ఒకటి కలుగజేయవలసి ఉన్నది. సంశయరహితురాలివై కోరికను తెలుపుము, తప్పక అనుగ్రహించదు అని పలికిను. శ్రీపాద శ్రీవల్లభుల రూపము దర్శనానంతరం సుమతి మహారాణి కలిగిన సంకల్పము. ఆ దివ్యమంగళ విగ్రహం చూచి సుమతి మహారాణి వారి పాదములపై నమస్కరించను. శ్రీపాద శ్రీవల్లభుల సుమతి మహారాణి లేవలైతే, అమ్మ బిడ్డ కాళ్ళ తల్లి పడుట అసంబద్ధమైన విషయము, బిడ్డకు ఆయుక్షణము కూడాను అనను. అంతటా సుమతి, శ్రీపాద శ్రీవల్లభ ప్రభు, నీవు నన్ను అమ్మాని పిలిచినావు కావున నేను తల్లి అని నీవు బిడ్డవని అంగీకరించేది. నీ సిద్ధవాకు కనుక ఆ మాటనే నిజము చేయము. నీవు మాకు పుత్రునిగా జన్మించవలసినది అనను. అంతటా శ్రీచరణ్ ఇట్లంది, తదాస్తు. ఇప్పుడు నువ్వు దర్శించిన శ్రీపాద శ్రీవల్లభ రూపనని నీకు నేను జన్మించను. తల్లి బిడ్డ పాదములపై పడుట బిడ్డకు ఆయుక్షణము. నేను ధర్మ కర్మ సూత్రములు వ్యతిరేకంగా నడువును కనుక 16 సంవత్సరాల వరకు మాత్రమే నీ బిడ్డగా జీవించదును అనెను. అందుకు సుమతి, అయ్యో ఎంతటి అపచారం కలిగినది. 16 సంవత్సరాల వరకు మాత్రమే నా ఆయుష్ని విలపించతొడగను. అంతటకు శ్రీచరణులు ఇట్లంది, అమ్మ 16 సంవత్సరాల వరకే మీరు చెప్పినట్లు నడుచుకుందును. వర్షే షోడశే ప్రోక్తే పుత్రం మిత్రావధాచరేత్ అని ఉన్నది. 16 సంవత్సరాల వయసు వచ్చిన మిత్రుల వల్ల భావించను గాని ఆంక్షను విధింపరాదు. నన్ను వివాహం చేసుకునవలసిందని నిర్బంధించరాదు. నేను యథేచ్ఛగా వ్యవహరించుటకు అనుజ్ఞ ఇవ్వవలను. నా సంకల్పంలో వ్యతిరేకంగా మీరు నిర్బంధించిన నేను మీ ఇంట ఉండువాడని కాను అని పలికి వెంటనే వడివడిగా పయనమై వెడలిపోయాను. సుమతి మహారాణి నోట మాట్లాక కొంతసేపు అట్లే ఉండెను. జరిగిన వృత్తాంతం సుమతి తన భర్త వివరించను. అంతటా రాజశర్మ సుమతి విచారింపకము, శ్రీ దత్తుడు ఈ ప్రకారంగా మన ఇంటికి భిక్షకు వచ్చిన విషయంలో మీ నాయన సూచన ప్రారంభంగా ఇంతకు ముందే తెలిపి ఉండెను. దత్తుడు కరుణా సముద్రుడు. శ్రీపాద శ్రీవల్ల జననము కానిము, తదుపరి మనము ఆలోచించుకొనవచ్చునని పలికెను. అపరరాజ ఇంటికి అవధూత వచ్చిన వార్త ఊరంతయు ప్రాకెను. పితృదేవతకు అత్యంత ప్రాముఖ్యమైన ఈ మహాలయ అమావాస్య రోజున బ్రాహ్మణుల భోజనం చేయుటకు ముందే అవధూత భిక్ష ఇవ్వబడిన విషయం చర్చింపబడుచుండెను. శ్రీ బాపనావధానుడు గారిట్లండ్రి
శ్రీపాద శ్రీవల్లభ జన్మం అందరూ అనుకొనిచున్నదే. ఆ అవధూతకు సాష్టాంగ ప్రణామం చేయుట విహితమే. అందువలన సుమతి యొక్క దోషం ఏమీ లేదు. బిడ్డగా జన్మించినప్పుడు సాష్టాంగం చేయబడుట ఆయుక్షణం గాని అవధూత వేషం ఉన్నప్పుడు సాష్టాంగం చేయట తప్పు విషయము కాదు. ఈ విషయమే పిఠకాపుర బ్రాహ్మణ్యం ఈర్ష వహించి ఉండెను. అందులో నరసావధానులు అని పండితుడు చాలా ఈర్ష్యను కలిగి ఉండను. అమావాస్య రోజున అందరూ పితృకార్యంలో నిమగ్నమై ఉందరు. భక్తుల విషయం గడ్డు సమస్య అయిను. శ్రీ బాపనార్యులు మాత్రం అపరాజశ్రమ ఇంట ఎట్టి ఆటంకము కలుగుదని సెలవిచ్చను. రాజశ్రమ కాలాగ్ని సమన్నది ధ్యానమున ఉండెను. ఇంతలో భక్తులుగా నుండుటకు ముగ్గురు అతిథులు వచ్చిరి. పితృకార్యం నిరాటంకంగా సాగిపోయాను. నాయన శంకాపట్టు, ఆ రోజు వయసులకు వేదోక్తోపనైన అధికారం ఉన్నదా లేదా అనే విషయంలో ప్రధాన చర్చనీయాంశమైనది. బ్రాహ్మణ పరిషత్ సమావేశమైనది. బంగ్లాదేశమందలి నవద్వీపము నుండి అశుతోషుడను పండితుడు పాతగయ క్షేత్రంలో కూర్చెను. అత్యంత ప్రాచీనమైన నాడీ గ్రంథం ఉండెను. అతడు కూడా పండిత పరిషత్ను ఆహ్వానించబడెను. శ్రీ బాపనార్యులు ఇట్లా సెలవిచ్చిరి. నియమ నిష్ఠలలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు సమానంగానే ఉన్నారు. కావున వీరికి వేదోక్త ఉపనయనం ధర్మ విహితమే. తక్కువ గల వర్ణముల వారెవరైనా ఉపనయనం కోరినట్ల పురాణోక్తముగా చేయవచ్చును. జ్ఞానసిద్ధిని పొందుటకు కులము, లింగము, వయస్సు అన్ని ఆటంకములు కాదు. సిద్ధ పురుషుల్లో వైశ్యమునులు కూడా కలరనియు. లాభాదుడను వైశ్య మహర్షి దత్తానుగ్రహం వలన సిద్ధుడైనయు. లాభాది మహర్షి దయ ఉన్న ఎడల మానవుడు చేయ ప్రతి పని ఎందును లాభములు కలుగునని వక్కాణించను. ఈ విధమైన నిర్ణయములు నరసావధానులు అను పండితునికి బాధకరమాయను. నరసావధానులు పిడివాదం చేయట్లో నేర్పరి. అతనికి బగళాముఖి దేవత ఉపాసన కలదు. ఆ దేవతను అతడు ప్రతిరోజు అర్చించును. వాదమునకు ముందు అతడు తన ముఖమును ప్రక్షాళన చేసుకుని బగళాముఖి మంత్రములు చదువుకును. తదుపరి వాదమునకు దిగును. ఆ సమయంలో అతను నిర్జరించుట అసాధ్యము. బాపనార్యులు అనేక కోట్ల గాయత్రి మంత్రం జపించిన పుణ్యాత్ములు. వారిరువున ఘర్షణోపేతమైన వాదములు ఏనాడు దిగలేదు. నరసావధానులు ముఖ ప్రక్షాళన చేసుకుని మంత్రము జపించుకుని శ్రీపాద శ్రీవల్లభులు బహు చిన్న వయసు నుండి మాతామహులతో అత్యంత సన్నిహితం కలవారు. అందువల్ల బ్రాహ్మణ పరిషత్తు సమావేశములప్పుడు కూడా వారు తాతగారితో వచ్చి ఉండరు. ముద్దులకు ఆ పసిబాలను ఎవరూ ఆటంకపరచువారు కారు. ఆ రోజు నవసావధానులుగా గారు శ్రీపాద వాళ్ళ సభలో ఉండుట అయిష్టముగా నుండెను. మహాపండిత సభకు పిల్లవాడు వచ్చుట నరసావధానులకు తప్పుగా తోచెను. బగళా మంత్రం చదువుకొని వాదమునకు ఉపక్రమించబోవచ్చు శ్రీపాదుని ఉద్దేశించి నీ వేళ వచ్చింది అని అడిగాను. అందుకు శ్రీపాదులు, తాత పిలువని పేరంటకు వచ్చిన పాడి కాదా? నీవు నన్ను విధి విధాన పిలిచిన కాలంలో వచ్చింది. నీవు పొమ్మన్నడలా పోయేదను. నాకేమి, నేను స్వేచ్ఛాజీవిని, బాలకుడును అనెను. నరసావధానులు శ్రీపాదుల వారిని పొమ్మని గర్జించింది. శ్రీ రాజశర్మ తన కుమారుని తీసుకుని వెడలిపోయాను. వాదమునకు ఉపక్రమించబోయిన నరసావధానులకు వాక్కు రాదాయను. అతడు నోరెంత పెకిలించిన నోట మాట రాలేదు. ఇది అంతయో గమనించిన అశుతోషుడు సంభ్రమగా నవ్వెను. సభలో శ్రీ బాపనాయుడుల మాట చెల్లెను. వయసులకు వేదోక్తోపనయం నిర్ణయించబడెను. అశుతోషుడు వదన నాడీ గ్రంథముల గురించి చర్చ జరిగను. నాడీ గ్రంథమునందు సాంద్ర సింధు వేదమునందు చెప్పబడిన గణితము ప్రకారం శ్రీపాద శ్రీవల్లభుల జననము నిర్ణయింపబడవలనని సూచించుతుండెను. శ్రీపాదులు గణేష్ చతుర్థి నాడు వృషకాలంలో సింహలగ్నమును చిత్తా నక్షత్రము తులారాశిలో జన్మించినట్టు నిర్ణయించబడినది. శ్రీపాదుల వారి గురించి చెప్పిన దానిలో వారు దత్తావతారులనియు వారి చరణములందు సర్వ శుభ లక్షణములు కలిగి ఉండుటే శ్రీవల్ల నామన వారికి సార్థక నామధేయమనియు వారి జన్మ కుండలను ఎవరికి ఇయ్యరాదనియు అది కాలవశము త్రిపుర దేశంలో అక్షయ కుమారుడను జైన మతస్థుని వంశీకుల నుండి పిఠికాపురం చేరుననియు ఇదంతా దైవలీల ప్రకారం జరుగును తెలుపబడను. అశుతోషులకు శ్రీవల్లభుల దర్శనమునకు వారి గృహమునకు పోయెను. శ్రీవల్లభులు ఇట్లాంటి, ఈ రోజు చిత్తా నక్షత్రము, నా జన్మ నక్షత్రం నాడు ఎవరైనాను నన్ను ఆరాధించినడలా నేను మిక్కిలి సంప్రీతునయ్యదను. నీవు నిష్కల్మ భక్తితో వచ్చితివి కనుక నిన్ను అనుగ్రహించుతున్నాను. నీకేమి కావాలేనో కోరుకొనమన్ను. అంత అశుతోషుడు, ప్రభు నరసావధాన బగళాముఖి ఆరాధకులని తెలిసినది. వారిని ఆశ్రయించిన అంబికను దర్శింపవలనని తలచితిని. నా కోరిక అడియాశయను. వారి యందు అంబిక కినుకు వహించినదని గ్రహించితిని. అంతలో శ్రీపాదుడు ఇట్లండ్రి, అతడు ఆరాధించి అంబిక నేనే.
నన్ను పొమ్మని చెప్పినంతనే అప్పటి వరకు నరసావధాన్ సూక్ష్మ శరీరం అంటిపెట్టుకుని ఉన్న అంబిక నాలో లీనమైనది. నేను సర్వదేవి దేవతా స్వరూపుడును. అంబిక దర్శన భాగ్యులు పొందుమని వారు అశుతోషునకు శ్రీ బహళాంబిక దర్శనమిచ్చను. సంతుష్టుడైన అశుతోషుడు శ్రీ చరణుల ఆదేశం మేరకు పెంచలకోన నెల్లూరు జిల్లా అరణ్యం నందలి కణ్వ మహర్షి తపోభూమికి పయనమైను. కణ్వ మహర్షికి సంబంధించిన వాజసజ్ఞేయ శాఖలో మహారాష్ట్ర దేశంలో తిరిగి అవతరించదనని పలికెను. తిరిగి నేను అవతరించినప్పుడు నేను అనుగ్రహించదును. నా ముఖ్య శిష్యులో నీవు ఒకడుగా నుందువు. నా యొక్క అద్భుత లీలను కరుణాల గాంచెదవు. వెంటనే ప్రయాణం కమ్మని హెచ్చరించను. శ్రీపాద జన్మ సమయమున గోచరించిన అద్భుత దృశ్యములు అంతటి తేనెట్లాంటి అయ్యా మీరు కన్నారా గాంచిన శ్రీపాదుల వారి లీలను మరికొన్నింటిని తెలిపినందు ధన్యుని జయుడు. అప్పుడు తిరుమల దాస అయ్యా శంకరభట్టు అసావధానులు గారికి బాపనారులపై కోపం వచ్చును. ఏదో ఒక రీతిని వారిని అవమానింపదలచను. తనకు బగళాముఖి దేవత అనుగ్రహం లేకుండా పోవుట బాపనారులే కారణమని అతను తలపోచను. ఏదో తాంత్రిక ప్రయోగమున బాపనారులు తన మంత్రసిద్ధిని హరించినని ప్రచారం చేయసాగను. నాడీ గ్రంథమునందరి శ్రీపాద శ్రీవల్లభుల అవతారమును గూర్చి వివరములు అతన్ని మరింత బాధింపసాగను. నాడీ గ్రంథములు విశ్వసనీయము కావనియు మత్స్య బుక్కని బగళ బ్రాహ్మణులకు బాపనారులు అన్నం పెట్టుట అనాచారమని వాదింపసాగను. మనుష్య మాత్రుడు ఎవడను పూర్ణ బ్రహ్మము యొక్క అవతారము కాజాలడనియు పసిబాలుడైన శ్రీపాదులు సర్వాంతర్యామిత్వము సర్వజ్ఞత్వము సర్వశక్తిత్వము కలిగిన దత్తప్రభు కాజాలడనియు వాదింపసాగను. శ్రీపాదుల వారు అత్యంత పసిప్రాయం నుండి ప్రణవం ఉచ్చరించుటయు ఉయ్యాల్లో పసిపాళ్ళుగా ఉన్నప్పుడు కూడా సంస్కృత భాషలో శాస్త్ర ప్రసంగం చేయగలుగుటయు వయసునకు తగిన అసాధారణ ప్రజ్ఞాపాఠము ప్రదర్శించుటయు ఎవరైనా వేద పండితుడైన బ్రాహ్మణుడు అశరీరిగా నుండి ఈ బాలుని శరీరం అసరాగా చేసుకుని మాట్లాడుచుండని ప్రచారం చేయగలిగను. శ్రీ కుక్కుటేశ్వర ఆలయం నందు స్వయంభూదత్తుడే నిజమైన వరప్రదాతననియు బాలుని దత్త స్వరూపంగా భావించి తప్పనియో ప్రచారం చేయగలిగను. శ్రీపాద శ్రీ వల్లభులు జన్మించినప్పుడు 3 తలల నాగుపాము 18 రోజుల పాటు వారిని ఎక్కడ పరుండబెట్టినో పడగపడుచుండేటిది. వారు మాతృగర్భం నుండి జ్యోతి స్వరూపంగా వెలువడి పుట్టిన ఉత్తక్షణముని సుమతి మహారాణి సమసిల్లిపోయెను. పురుటి గదిలో నుండి మంగళ వాయిద్యములు వినబడుచుండెను. కొద్దిసేపటికి ఒక అదృశ్యవాణి అందరినీ పురుటి గది నుండి బయటికి పొమ్మని హెచ్చరించెను. శ్రీపాదుల వారి సన్నిధిని 4 వేదములు 18 ప్రాణములు మహాపురుషులు జ్యోతిస్వరూపులు యతించిరి. పవిత్ర వేద మంత్రములు బయటకు వినబడుచుండెను. కొంతసేపటి తరువాత ఈ శబ్దం ఆవరించను. అద్భుత సంఘటనలు బాపనారుల వారు కూడా అగమ్య గోచరముగా అయోముగాను ఉండెను. శ్రీపాదుని బాల్యలీలలు. శ్రీపాదుల వారు జన్మించిన 1 సంవత్సరం పూర్తి కావచ్చుండెను. నెలల బాలుగా ఉన్నప్పుడు కూడా వారు తాతగారైన బాపనారులతో పండిత పరిషత్తులకు సమావేశంలోకి హాజరవుతుండేది. వారు శ్రీచరణ నెలల బాలుగా ఉన్నప్పుడు కూడా స్వేచ్ఛగా నడుచు వెళ్ళుటయు శాస్త్ర ప్రసంగములను చేయుటయు చిత్ర విచిత్రములైన లీలను చేయుటూ జరుగుతుండేది. ఎవరో మహాపండితులు మరణించిన తదుపరి ఈ బాణంలో ప్రవేశించి ఈ రకమైన పనులు చేయుచుండెననియు బాలు తగిన వైద్యం చేయించక బాపనారులు మరియు రాజశర్మలు వారిని దత్తావతారమని తప్పుగా భావించున్నారనియో ఇది అంగీకార యోగ్యం కాని విషయమనియో పీఠికాపురం వాసుకు తలపోయిచుండేది. పీఠికాపురము పాదగయ క్షేత్రముగా ఉన్న కారణం పృథ్వీదేవతకు ప్రధానమైన క్షేత్రముగాను పీఠికాపురంలో విగతాత్మలో సంభాషించగల తంత్ర ఉండుట వలనను ఈ రకమైన వాదనలు బలము చేకూరుచుండెను. నేను మాల్యాద్రిపురం నుండి వచ్చిన కారణము శ్రీ బాపనాయుల వారి ఇంట్లో దుస్తులను రాజశర్మ గారి ఇంట్లో దుస్తులను నేను ఉతుకుచుండేది వాడను. నాసావధానుల గారింటికి బట్టలు ఉతుకు చాకలి ఎదురే మరణించను. వానికి ఒక్కడే ఒక కుమారుడు. అతడి కోకదమ్మ మని పిలువబడు వాయసపురం అగ్రహారం కాకినాడకు వలసిపోయెను. అందులో నాసావధానుల గారింటికి బట్టలు ఉతుకుటకు నన్ను నియమించినవి. చిన్నతనం నుండి బాపనాయుడు కుటుంబంతో సాన్నిహిత్యం వల్ల నేను కొంత శుభేచ్ఛ కలిగిన వాడిగా మార్పు నొందితిని. నాలో ఆధ్యాత్మిక జ్యోతి వెలుగసాగిను. నరసావధానుల గారి బట్టి నేను స్వయంగా ఉతకక నా పెద్ద కుమారుడైన రవిదాసుకు ఉతకమని చెప్పి తిని ఏ రోజు నేను నరసావధానుల గారి బట్టి చూచిన ఎడల నా కడుపులో వికారం చెందించి అన్నము కూడా తినలేని పరిస్థితికి వచ్చుచుంటుంది. నేను శుభేచ్ఛ కలిగిన కుటుంబం వారి బట్టలు మాత్రమే ఉతుకు పెరుగుతుండేది. రవిదాస్ నా పెద్ద కుమారుడు, నా మొదటి భార్య కొడుకు.
నవసావధానులు గారు వారి బట్టలను నేను ఉతకకుండా రవిదాస్చే ఉతికించుండేవాడను. ఈ విషయం ఎట్లో నరసావధానులు గారు తెలిసినది. వారు తమ బట్టలను నన్నే ఉతకమని శాసించింది. పెద్దల శాసనం తిరోధాన్యం కదా. నేను శ్రీపాదులు వారి నామస్మరణ చేయించి వారి బట్టలు ఉతికితిని. రవిదాసు వారిని ఇంటికి తీసుకుని పోయి ఇచ్చడివాడు. అదేమి చిత్రమో గాని ఆ ఇంట్లో వారికి ఎవరికి ఏమీ కాలేదు. కానీ నరసావధానుల గారికి మాత్రము నేను ఉతికిన బట్టలు ధరించినంతనే ఒళ్ళంతా చేళ్లు జర్లు పాకినట్లుండెను. అతడి శరీరం నిప్పుల మీద పెట్టినట్టు బాధ కలుగుతుండెను. ఇది మామూలు వస్త్రం కాక అగ్ని వస్త్రముగా ఉండెను. నరసావధానులుగా నన్ను పిలిపించిరి. నేను ఏదో క్షుద్ర విద్యతో మంత్రశక్తిని తమ వస్త్రంలోకి ప్రవేశపెట్టినాననియో ఇటువంటి నీచమైన పనికి శిక్ష విధింపబడినని తెలియజేసి న్యాయాధికారి వద్దకు ఫిర్యాదు చేయబడను. న్యాయాధికారి నన్ను నిర్దోషిగా తేల్చను. నాయన శంకర భట్టు శ్రీపాదుల వల్లలో అచించములు. నేను న్యాయాధికారి వద్ద ఇంటికి వచ్చి తర్వాత కొద్దిసేపటికి శ్రీ చరణులు 16 సంవత్సరాలు నవయవ్వన రూపంలో వచ్చింది. శ్రీపాదులు పుట్టినప్పుడు తనకు ఇష్టం వచ్చిన వయసులో భక్తులకు దర్శనమిస్తుండ్రి. శ్రీ చరణుల లీలల్లో ప్రత్యక్ష సంబంధం కలిగిన వారులకు ఇది అత్యంత సహజముగా తోచును. నేను సంభ్రమాశ్చర్యములతో అయ్యా, మీరు ఉత్తమ బ్రాహ్మణ వంశంలో జన్మించిన వారు రజకులు ఉండుపేటకు వచ్చేట ఉత్తమం కాదు అని అంటిని. దానికి శ్రీపాదులు పోయి నరసావధానులు ఎవరనుకుంటే చాకలి మూటంత పాపం నెత్తిన పెట్టుకుని జీవనయాత్ర చేయుచున్న రజకుడు అయిన నీవు బ్రాహ్మణ జ్ఞానము కొరకు తప్పించే ఉత్తమ బ్రాహ్మణువు. అందుచేత నేను ఇక్కడికి వచ్చుట అసంగతం కాదు అంది. అంతటి నేను శ్రీ చరణుల పాదములపై పడి వెక్కి ఏడ్చెత్తింది. శ్రీ చరణులు అమృత దృష్టితో నన్ను తమ దివ్య హస్తముతో లేవనెత్తిరి. వారి దివ్య హస్తములు నాపై నుంచిరి. అంతటా నాకు నా గత జన్మంతో గుర్తుకు వచ్చినది. నాలోని యోగశక్తి చలనావస్థను పొందినవి. కొండల శక్తి జాగృతమై సాగను. శ్రీపాదులు నెమ్మదిగా అడుగు వేసుకుని అంతర్ధానమైంది. నరసావధానులు తమ ఇంటిని తోటకూర పెంచుకునేడు వారు. వారి ఇంటి నుండి తోటకూర అత్యంత రుచికరమైనదిగా ప్రతీతి. ఎంత అరిచి గీపెట్టని ఎవరికి వారు తోటకూర ఇచ్చేది వారు కారు. ఎవరి నుండి అయినా తనకు విశేష ప్రతిఫలం వచ్చిందని తోచిన మాత్రమే వారికి తోటకూర ఇచ్చేవారు. శ్రీపాదులు తన తల్లి తోటకూర వండి పెట్టమని కోరి అది కూడా నరసావధానుల గారి ఇంటి నుండి తెమ్మనను. అది అసంభవమైన విషయంగా కనపడసాగిను. తాతగారైన బాపనారులెట్లండి, నాయన శ్రీపాద, రేపు ఉదయమే నేనే స్వయంగా నరసావధానుల తాతగారిని తోటకూర ఇమ్మని కోరవలసినది. నేను నిన్ను ఎత్తుకుని వారి ఇంటి వద్దకు వెళ్ళేదను. ఒకవేళ నరసావధానుల గారు తోటకూర ఇవ్వని పక్షమున నీవు ఇంకను ఆ విషయమే పట్టుపట్టరాదు. దానికి శ్రీపాదులు అంగీకరించింది. ఉదయమే పాపనారుల వారు దత్తుని ఎత్తుకుని నరసావధానుల ఇంటికి వచ్చింది. పెద్దలను గౌరవించాలని వారు ఆశిస్తున్న పిల్లలు కోరవలనని పాపనారులు చెప్పిరి. శ్రీపాదులు వల్లి అండ్రి. నరసావధానుల వీధి అరుగుపై నుండెను. వారికి చాలా పొడవైన శిఖ ఉండేది. అప్పుడే క్షురకుడు వచ్చి దానికి క్షురకర్మ చేయ ప్రయత్నంలో నుండెను. తాతగారి భుజములపై ఎక్కి కూర్చున్న శ్రీపాదులు నరసావధానుల గారి వైపు చూచి చేతులు జోడించి నమస్కరించను. ఈ హఠాత్ సంఘటన నరసావధానులు నివ్వెరపోయిరి. శ్రీపాదుల తీక్షణ దృష్టి నరసావధానులు వారి శిఖపై పడిను. అప్రయత్నంగా నరసావధానుల గారి శిఖ ఊడి కింద పడిపోయిను. శిఖ దానికి తల్లి ఎట్లు ఊడిపోయినదో అర్థం కాక వారు అయ్యో స్థితిలో నుండి. అప్పుడు శ్రీచరణులు తమ తాతగారితో, తాత నరసన తాత పెట్టి అత్యంత ప్రియమైన శిఖ తానంత అదే ఊడిపోయిను. ఇప్పుడు నేను వారికి అత్యంత ప్రీతిపాత్మ తోటకూర పెంచడిగిన అగ్రపక్షం ఏం బాగుండును. అసలే మహా దుఃఖంతో ఉన్న నరసన తాత నేను ఇంకా ఎందుకు బాధ పెట్టవలను, మనం మన ఇంటికి పోవదుము అంది. తర్వాత శ్రీపాదులు తన తోటకూర కావాలని ఎన్నడూ అడగలేదు. శ్రీపాది తనకు నమస్కరించట్లు జరిగిన మోసం నరసావధానులు తెలియవచ్చును. వారు ధ్యానంలో కూర్చున్నప్పుడు వారినే పోయిన వచ్చేసిన ఒకనొక వ్యక్తి వారి నుండి బయలువెళ్ళను. నీవెవరు, ఎక్కడికి పోవచ్చున్నావో నరసావధానులు గారు అడిగిరి. అంతటా వర్చస్వి, నేను నీలో ఉన్న పుణ్యశోధి శరీరమును. నీవు ఇంతదాకా ఎన్నో మార్లు వేదములు పఠించితివి, స్వయంభూతను ఆరాధించితివి, సాక్షాత్ గతిగా శ్రీవల్లభుని అవతరించినప్పుడు అవమానించితివి. నీవు నీ శిఖ మీదను తోటకూర మీదను ఉన్న ప్రేమాభిమానాల్లో లక్షాంశమైనను శ్రీవల్లభుని యందు ఉన్న ఎడల ఈ జన్మ కడితేరి ఉండును. మోహం క్షయించటే మోక్షము. నువ్వు మోహపాశమైతే బద్ధుడివైనావు. నీవు అనతి కాలంలో దరిద్రసి రాబోచున్నదని దానిని నివారించుటగా శ్రీపాదులు నీ నుండి శాఖదానమును కోరిది. వారు కోరినట్లు నీ తోటకూర వారికి సమర్పించి ఎన్నట్లా
నీవు రాబో దారిద్ర్య దశను నీరు వీడియో చేయబడుటే కాక ఐశ్వర్యం కూడా అనుగ్రహించబడి ఉండేది. అటువంటి అవకాశమును నీవు చేతులారా పోగొట్టుకున్నావు. అయినను శ్రీపాదులు కరుణా సముద్రులు. వారు ఈ అవతారములకు గుర్తపరిచి మరి యొక్క అవతారం ధరించనున్నారు. నీవు ఆ సమయమున దరిద్ర బ్రాహ్మణుడిగా జన్మించదు. అప్పుడు కూడా నీవు నీ ఇంట్లో తోటకూరను పండించదు. సరిగైన సమయం ఆసన్నమైనప్పుడు నీ పుణ్య స్వరూపమై నేను శరీరంలో ప్రవేశించను. తదుపరి శ్రీచరణుడు నీ ఇంటికి వచ్చి నీ ప్రేమతో వండించి పెట్టిన తోటకూరను భుజించి నీకు ఐశ్వర్యం ప్రసాదించదు. శ్రీపాద నమస్కరించి నీకు కాదు, నీలోని పుణ్య స్వరూపమైన నన్ను తమలోనికి ప్రవేశించమని అనతి. కావున ఇప్పుడు మాత్రం నేను నిన్ను వదిలి వెళ్లిపోతున్నాను. శ్రీపాది చేత నమస్కరించబడి వలన నీలోని పుణ్య స్వరూపమైన నన్ను పోగొట్టుకున్నావు. ఇక మిగిలిన నీలోని పాప పురుషుడు మాత్రమే అని పలికి అతనిలోని పుణ్య పురుషుడు శ్రీపాదుల వారిలో కలిసిపోయాను. అప్పటి నుండి నాసావధానంగా జీవన పరిస్థితి క్షీణించసాగిను. అతడు తన మాట లెక్క చేయవారు లేకపోయేది. పూర్వం అతనిలో ఉన్న వర్చస్సు ఇప్పుడు మరుగాయను. పిటికాపుర గ్రామంలో విషూచి కలర ప్రబలెను. అనేక మంది జనులు మరణించసాగిరి. జలదోషం వల్ల క్రిముల వ్యాప్తి జరుగుచుండెననియు అది అంటురోగంగా వ్యాప్తి చెందిననియు వైద్యులు తేల్చిరి. భయవిహ్వలైన జనులు ఆ మహమ్మారి నుండి తమ రక్షించవలసినదిగా జనాహితార్థము శాస్త్రంలో చెప్పబడిన ఉపాయములను అన్వేషించి సత్వరమే తగు చర్యలు గైకొనవలసిందని బాపనారులను ప్రార్థించిరి. బాపనారులు అంతర్దృష్టితో అవలోకించి ఈ జలదోషము కాదనియు వాయుమండలం ఉన్నందరి కాలుష్యం వలన అని తెలుసుకునేది. శ్రీ బాపనారులు చెప్పినది వైద్య శాస్త్ర విషయములకు వ్యతిరేక్తమనియు అందువల్ల ఆమోదయోగ్యం కాదని వైద్యులు నిర్మోహమాటంగా తేల్చిరి. జనులు గ్రామ దేవతకు రకరకమైన జంతుబళ్ళు యూజములైన పూజలు చేయసాగిరి. తాంత్రికులకు జంతువులను విశ్వసించగరు. జంతువులు చేయడం వల్ల జంతువుల్లోని జీవశక్తి అనగా ప్రాణశక్తి బలవంతంగా విడుదల కాబడును. మంత్రోచ్చాటనం వలన ప్రాణశక్తి బలి ఇచ్చి వ్యక్తి వశమగును. ప్రాణశక్తిని వృద్ధి పొందించుటకు యోగ ప్రక్రియలన్నీను సాత్విక ఆరాధన పద్ధతులు అనేకములున్నవని గ్రామ దేవతను ప్రసన్నం చేసుకున్నటకు సాత్విక పద్ధతులను అవలంబించి వచ్చిననియు బాపనారు సెలవిచ్చను. ఆయనను జనులు జంతువులను ఇచ్చుట మాననైరి. శ్రీవల్లభులైన వారి దివ్య రేలైన విశ్వాసం గల మరికొన్ని శ్రీచరణుల వారి తమ ఈ విషయమే అడిగిరి. అంతటా శ్రీచరణులు గ్రామదేవత బలి కోరవద్దని తాను ఆదేశించినట్లును గ్రామదేవత శ్రీపాదుల వారి ఆజ్ఞ మేరకు సముద్ర స్నానం చెట్టుకు వెళ్ళిననియు కేవలం పాల పొంగుళ్ళు సమర్పించిన రక్ష కాళికారూపం శాంతించినని ఈ విషయంలో గ్రామ ప్రజలను పరిసర గ్రామ ప్రజలకు తెలియజేయపరచుటకు చర్మకారుని ఒకరిని పిలిచి చర్మ వాయిద్యములతో దండోరా వేయమని చెప్పవలసిందని తెలియజేసి దండోరా ఎవరి చేతి వేయించమందురని అడుగుగా విషూచి సోకి రోగశ్రేణి వెంకయ్యతో నా మాటగా చెప్పమని చెప్పిరి. శ్రీపల్లముల వారి విశ్వాసులు వెంకయ్య వద్దకు పోయేది. వెంకయ్య మరణాసన సంస్థితిలో నుండును. శ్రీచరణుల వారి ఆజ్ఞ తెలుపుగా అతను మూర్చిల్లేను. గడియ సేపటికి ప్రకృతి సంపూర్ణ ఆరోగ్యవంతుడైను. ఈ వార్త పీఠేశ్వరపురం బహుళ చర్చనీయాంశమైను. వెంకయ్య చేత దండోరా వేయించబడిను. శ్రీ బాపనారీలు జలముతో నిండిన పాత్రను తన సంధిలో ఉంచమని చెప్పిరి. విషక్రిములను సంహరించడానికి తగిన మంత్రములను ఉచ్చరించది. విషక్రిములు తమ తపములు శబ్దం చేయొచ్చు వాయుమండలంలో వచ్చి జలపాత్రలో పడినవి. వాయుమండలమునందు కాలుష్యం హరించబడను. విషూచి మహమ్మారి పిటికాపురం విడిపోయిను. శ్రీపాదుల జన్మ ఘనమైన గణేష చతుర్థి నాడు రాజశర్మ సుమతి సమేతంగా శ్రీ చరణులను తీసుకుని బాపనారుల ఇంటికి వెళ్ళెను. బాపనారీలు శ్రీ వల్లభుల వారి పాదపద్మను పరిశీలించి శుభలక్షణములను దర్శించి యత్నించినప్పుడల్లా వారి కండ్లకు మిరుమిట్లు గొలుపు కాంతులు మాత్రమే దర్శనం ఇచ్చుచుండెను. శ్రీ మహావిష్ణువుకు ఉన్న శుభ లక్షణములను వారు దర్శించలేకపోయేడు వారు. ఇది వారికి ఆశ్చర్యంగా ఉండెను. ఒకరోజు ఉషకాలంలో బియ్యం దంచిన తవుడు నందు దివ్య పాద ముద్రలను చూచి బాపనారి తన కుమార్తె అయిన సుమతిని పిలిచి అమ్మ ఈ మార్గమును ఎవరు వెళ్ళినారని అడిగాను. అందులో సుమతి ఇంకెవరు మీ ముద్ర మనవడే ఇటు వెళ్ళినాడు అని సమాధానం చెప్పను. ఈ కాళీ ముద్రను చూసి సుమారు 16 సంవత్సరాల భారీ కాళీ ముద్రలుగా తోచను. తాతగారు శ్రీవల్లభుని తన ఒడిలో తీసుకుని శ్రీచరణను పరిశీలించింది. ఇది వరకు కన్నులకు మిలిమిట్లు గొలుపు కాంతి ఇచ్చేటప్పుడు కాన రాలేదు. సుస్పష్టంగా తన స్వయముగా దత్తావతారమని సూచించు శుభలక్షణములు వారి దర్శనమాయను.
వారు శ్రీపాదుల వారి దివ్య చరణములను ముద్దాడి ఈ బాలుడు సాక్షాత్ దత్తప్రభు నిర్ణయించుకొనెను. అప్పుడు బాపనాగుల వారి నోటి వెంట అప్రయత్నము కొన్ని పదములు ఉచ్చరించబడినవి. వాటికి ఛందో పద్ధతి కానీ వ్యాకరణ దోషరాహిత్యం కానీ ఉండనవసరం లేదు. తాతగారి కనుల వెంట కాడు కన్నీరుని శ్రీపాదుల వారు ఓనముగా తుడిచెను. కొంతసేపటికి శ్రీపాదుల వారు ఇట్లంటే, తాత, నువ్వు శ్రీశైలమునందు సూర్యమండలం నుండి శక్తిపాతం చేసి మల్లికార్జున లింగంలోనికి ఆకర్షించితివి. అదే సమయంలో సూర్యమండలం నుండి శక్తి గోకర్ణమునందలి మహాబలేశ్వరంలోనికి పాదక్షేత్రములను స్వయంభూ దత్తులోనికి ఆకర్షించబడినది. నేను గోకర్ణ క్షేత్రము మరింత శక్తివంతం చేయగలిగితిని. జీవులకు సంబంధించిన అనిష్ట స్పందనలను మహాబలేశ్వరుని పరమేశ్వరుని ఆత్మలింగంలోనికి లయం చేసుకుని శుభ సందరాలను అశ్వతులకు అందింపజేయటం నా సంకల్పము. అదే విధంగా దర్శన మాత్రమే ముక్తిని ప్రసాదించి శ్రీశైల మల్లికార్జున లింగం కూడా శక్తివంతం చేయగలిగింది. నీవు సత్య ఋషివి. ప్రతి రూపంలో నాకు అమ్మ పాది నమస్కారం చేయటం వల్ల నేను అల్పాయుష్కుడుని కాజాలని తీర్మానించేది. శ్రీవల్లభ రూపంలో నాకు అమ్మ పాద నమస్కారం చేయట నేను అల్పాయుష్కుడు అయ్యేదనని నేను వక్కాణించేది. మన ఇద్దరి వాక్కులను వ్యాఖ్యతం కలగకుండా నేను 16 సంవత్సరం పర్యంతం మాత్రమే మీ ఇంట నుండగలిచితిని. సంసార బంధముల నుండి ముక్తి పొందగోరు ముముక్షులను అనుగ్రహించవలను. నేను చిరంజీవిగా ఉండవాలన్నది మీ సంకల్పం కనుక దాన్ని తప్పక తీర్చదను. శ్రీపాద శ్రీవల్లభ నామం వ్యవహరించు ఈ దివ్య మంగళ స్వరూపం గుప్తము గావించబడును. నరసింహ సరస్వతిగా అవతరించినను శ్రీపాద శ్రీవల్లభ రూపం మాత్రము నిత్య సత్య రూపముగా నిలిచి ఉండును. నరసింహ సరస్వతి నేను అవతరించి శ్రీశైలమున కదమీ వనమునందు 300 సంవత్సరములు తపమాచరించి ప్రజ్ఞాపురమున స్వామి సమర్థుడినే అచ్చటనున్న వటవృక్షములలో నా యొక్క ప్రాణ ప్రత్యక్షను ప్రవేశపెట్టి శ్రీశైల మల్లికార్జున శివలింగమునందు విలీనమయ్యదను. బాపనారులకి దానికి ఆశ్చర్యంగాను అద్భుతంగాను తోచును. తాతగారి ఇంట గణేష్ చతుర్దశి నాడు శ్రీపాదుల ప్రథమ జన్మ దినోత్సవం వైభవపేతంగా జరిగిను. పిటికాపురంలో ఒకరోజు మరి ఒక వింత జరిగిను. ఉషకాలంలో నరసావధానులు గారును పూజారిను మరికొందరును కుక్కుటేశ్వర ఆలయ దర్శనంలోకి వెళ్ళినప్పుడు అచ్చట స్వయంభూ దత్తుని విగ్రహం లేదు. విగ్రహం మాయమౌటి విషయం ఊరంతా దావనం వాళ్ళు వ్యాపించను. నరసావధానుల యందు దీక్ష కలిగిన తాంత్రికుడు విగ్రహం మాయమొకటకు నరసావధానుల గారి పనియననియో నరసావధానుల క్షుద్ర విద్యను ఉపాసించుచుండెననియో అతడే ఈ విగ్రహము మాయం చేసినని ప్రచారం చేయగలగను. అంతటా పిటికాపుర బ్రాహ్మణ్యం నరసావధాను ఇంటికి క్షుణ్ణంగా పరిశీలన చేయమని తీర్మానించని. బాపనారుడు ఈ విషయమై ప్రశ్నించగా నిజం నిలకడ మీద కానీ తేలదనియో ప్రస్తుతం మౌనంగా ఉండటం భాష్యమని తాను తలుచున్నానని సమయం వచ్చినప్పుడు మాట్లాడదని తెలియజేయను. నరసావధానులు ఇంట్లో తవ్వకములకు జరుపుగా మానవ కలాపములు క్షుద్ర విద్యలకు సంబంధించిన కొన్ని వస్తువులు బయలుపడను. నరసావధానులు నిర్దోషను అతడు క్షుద్ర విద్యాపాసకుడని ముద్రపడను. రోజు రోజుకు అతని ఆరోగ్యం క్షీణించగలను. అతని ఇంటిలో ఒక గొడ్డు మూతు ఆవు ఉండెను. దానిని కూడా ఎద్దువలే భావించి వ్యవసాయ పనులకు వాడుచుంటది. నరసావధానం దాన్ని మేత సరిగా పెట్టడాయేను. తాంత్రికుడు ఆ గోవునందు క్షుద్ర విద్యను ప్రవేశపెట్టను. అది ఒకనాడు కట్లు తెంచుకుని బేకరాకారంగా ఇంటిలోని వారిని పొడిచి తన యజమాని ప్రేమతో పెంచుకున్న తోటను ధ్వంసం చేసెను. దాన్ని తాడుతో బంధించట ఎవరి తరము కాదాయను. ఆ రోజు నరసావధాన తల్లి యొక్క ఆప్తికము. ఇంటిలో గాలిలో మరికొన్ని భక్ష్యములను సమృద్ధి చేయబడెను. నరసావధానుల ఇంట్లోని వంటపాకులోనున్న భక్ష్యములను గాలిలను ఆవు తినివేశను. అప్పటికే భక్తుడు భోజనములు పూర్తయినవి. అయితే ఇంట్లోని వారి ఇంటిని భోజనం చేయలేదు. శ్రీపాదుల వారు తన తండ్రి అయిన రాజశర్మతో మనం నరసన్న తాత ఇంటికి పోవాలని మారం చేయసాగిను. శ్రీపాదుల వారిని తీసుకుని రాజశర్మ నరసావధానుల ఇంటికి ఎదురుగా నిల్చున్నాను. ఇంతలో అవధానులు గారు గోవు బయటికి వచ్చను. శ్రీపాదుల వారు తన తండ్రి తన కిందకి దింపమని. ఆ గోవు శ్రీపాదుల వారి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి తదుపరి శ్రీచరణాలను ప్రణమిల్లి ప్రాణములు విడిచెను. కీటకాపురం నుంచి ఈ సంఘటన రకరకంగా వ్యాఖ్యానించరు. నరసావధానులు ఇంట చేయబడిన గారెలను విషం పొరపాటున చేరగలిగి భక్తుల అదృష్టం వల్ల వారు రక్షించబడుతున్నయో. అయితే గోవు మాత్రం విష ప్రభావం మరణించినయో. నరసావధానులకు గోహత్యాపాతకం కూడా చుట్టుకున్నయో వ్యాఖ్యానించసాగినవి. ఇటువంటి వ్యాఖ్య నరసావధానులకు చాలా బాధ కలిగించుండను. గోవు శ్రీపాదుని ప్రదర్శన చేసి మరణించడం వల్ల శ్రీచరణ సాధారణ
దైవాంశ కలవారని చాలా మంది భావించరు. రాజశర్మ కొంత ఆయుర్వేద వైద్యంలో ప్రవేశం ఉండటం వలన నరసావధానుల కోరిక మేరకు రాజశర్మ అతనికి వైద్యం చేయుచుండెను. రాజశర్మ నరసావధానుల ఇంటికి పోయినప్పుడల్లా శ్రీపాదుల వారు కూడా తన తండ్రిగా వెలుచుండెను. రాజశర్మ ఎంత గొప్ప వైద్యుడైనను నరసావధానుల ఆరోగ్యం కుదుటపడలేదు కదా, మరింత క్షీణించను. ఒకరోజు నరసావధానులు గారు మరణించను. పిఠాపురంలో వదంతులు, పుకార్లు, వక్ర భాష్యములు, అసత్యము సత్యముగాను, సత్యము అసత్యముగాను నిరూపించు ప్రయత్నములు మెండుగా నుండెను. రాజశర్మను సదుద్దేశంతో వైద్యం చేసెను. అయితే అతని ప్రయత్నం సఫలము కాలేదు. జనన మరణము దైవాధీనములు కదా. నరసావధాని ఏదో ఒక తాంత్రికుడు తంత్ర ప్రయోగం మరణించినని కొందరు తలపోచరి, మరికొందరు నరసావధానుల వారి అందున్న ద్వేషం కొలది రాజశర్మ అతనికి సరైన వైద్యం చేయలేదనియో, మరి ఒక వైద్యం చేయించి బతికి ఉండిననియో తలపోచరి, మరికొందరు శ్రీపాతి వల్లభులు దత్తావతారాన్ని భావించట అవివేకమనియో, ప్రతిరోజు శ్రీవల్లభులు నరసావధానుల ఇంటికి వెళుతున్నను వారు మరణించడం వలన శ్రీపాదులు సాధారణ బాలుడే అని భావించరి. విష ప్రయోగంగా గో మరణించటం వలన నరసావధానుల గారు కూడా గోహత్య పాతకం వలన మరణించదని, ఆ ఇంట్లో మరికొన్ని శవములు శ్మశానం చెడవలసి ఉండుననియో, గోహత్య పాతక నివారణకు బ్రాహ్మణులకు బోధి ధర్మము చేయవలననియో, బంగారు గో ప్రతిమను బ్రాహ్మణులకు దానం ఇవ్వాలనియో, ఒక మండలం మహా శాంతిభావం జరిపి ప్రతిరోజు ఆ మండల కాలంలో బ్రాహ్మణ సమారాధన చేయవాలని తీర్మానించడం. పైన చెప్పిన కార్యక్రమంలో జరిపించడానికి నరసావధానులు యావదాసి తెగదమ్మవలసి వచ్చను. అది కూడా కుటుంబ సభ్యులకు అసనిపాతం వంటి విషయము. నరసావధాన సమూహ దహన క్రియల కొరకు శ్మశానం పంపసాగిరి. రాజశర్మ శ్రీపాదులు బాపనారి అందరూ నరసావధానుల కుటుంబ సభ్యులను పరామర్శించరి. నరసావధానులు భార్య శ్రీపాదుల వారి చేతులు పట్టుకున్న ఆయన చిటికటి పసుపు కుంకుమ కోసం ఎంత దూరమైన తారాంతకు వెళ్ళేటిదానను, నీవు దత్తుడివి అయినచో నీవు నరసన తాతను బతికించుకుని అసాధ్యమా అని విలపించను. అమృత హృదయులైన శ్రీపాదులు తన దివ్య హస్తముతో ఆమె కన్యను తుడిచి మౌనంగా నుండి శవయాత్ర ప్రారంభమాయను. రాజశర్మ శ్రీపాదుల బాపనార్యులు అందరూ శవయాత్రలో పాల్గొనరి. నరసావధానుల పెద్ద కొడుకు చిటికి నిప్పంటి ప్రయత్నంలో నుండెను. శ్రీపాదులు వారి కండ్ల నుండి 2 కన్నీటి బొట్టు రాలెను. మేక గర్జన స్వరంతో శ్రీపాదులు తండ్రి, ఆహా, చచ్చిన తండ్రికి కొరువు పెట్టి కొడుకును చూచితిని గాని బతికి ఉన్న తండ్రికి కొరువు పెట్టి కొడుకును చూచలేదు. అందరూ నిశ్చసులే చూచుండ్రి. శ్రీపాదుల వారు మెల్లగా చితిపై నరసావధాన భూమధ్యము తన బొటన వేలతో తాకి తిరిగి తమ భూమధ్యమును తాకిరి. నరసావధాన చైతం రాసాగను. శవయాత్రకు తన శవంతో కలిసి వచ్చిన వారందరితోటి సావధానంగా శోభయాత్రగా ఇంటికి తిరిగి వచ్చును. శ్రీపాదులు తన భూమధ్యం తాకుట వలన అతని పరమస్వత్రం మొత్తం సూక్ష్మాంశం అవగతం కాసాగను. తన ఇంటున్న గొడ్రావు తన తల్లి అని వారికి బోధపడను. తన ఇంట్లో పడి ఉన్న ముసలి తన తండ్రి అని తెలుసుకున్నాను. వారిద్దరూ తన నాయనమ్మను తాతను మత్సరము సరిగా చూడని కారణం ఈ రకమైన హీనచనము నుండి తాను ఊడిగం చేసే విషయం బోధపడను. మరణావసరమైన గోమాత శ్రీపాదుల వారిని తన క్షీరము ద్వారవలసిన ప్రార్థించినట్లును, మరి జనంలో గొడ్డువావుగా జన్మించినప్పుడు నీ క్షీరము కోలేదని నీవు శ్రీపాదులు అభయం ఇచ్చినట్లు అతను స్పష్టంగా గోచరమాయను. తనకు తాంత్రిక ప్రయోగం చేసిన తాంత్రికుడు కాలంలో మరణించినట్లును, మరి జనం అతడు బ్రహ్మరాక్షుడు కాగా సన్యాసి వేషమున ఉన్న శ్రీచరణలో అతను అనుగ్రహించినట్లును సూక్ష్మలోక సంగతులను గ్రహించసాగను. తను కూడా మరి జనమున సన్యాసి వేషమున ఉన్న శ్రీపాదుల వారికి అనుగ్రహించబడి విశేష ఐశ్వర్యంతో కూడి ఉన్నట్లును, తన ఇంట శ్రీచరణులు తోటకూరతో వండిన వంటకమును భుజించి తన స్వహస్తముల తోటకూరను పీకి పారవేసి బంగారు నాణ్యములతో నిండిన బిందెలను ప్రసాదించినట్లు అతను భవిష్యత్తుని స్పష్టంగా సూచను. శ్రీచరణ లీల అనితర సాధ్యములు. ఈ లీలతో పోల్చదగినవి మరి ఒకటి కానరావు. శ్రీపాదుల వారు నరసావధానుడు మరియు అతని భార్యకు చేసిన హితోపదేశం వారిని అనుగ్రహించిన విధానమును రేపు నీకు తెలియజేసేదను. ఈ రోజు మనము శ్రీపాదుల నామస్మరణము చేయొచ్చు కొంతసేపు భజన కార్యక్రమంలో గడిపెదము గాక. వారి నామస్మరణ జరుగుట్లో శ్రీచరణులు సూక్ష్మలో జరుగు చోట శ్రీచరణులు సూక్ష్మ రూపమున సంచరించెదరు. ఇది అక్షర సత్యము. తిరుమలదాసు వంటి సద్భక్తితో సంగీతం లభించినందుకు నేను అమందానందముతో పరవశించితిని. శ్రీపాద వల్లభులకు జయము జయము. 6వ అధ్యాయ పఠనం వల్ల పితృదేవతల శాపముల నుండి నివృత్తి కొరకు ఈ అధ్యాయాన్ని పఠించాలండి.
ఇది 40 రోజులు పారాయణ చేసుకున్న, ఈ అధ్యాయం 1 పారాయణ చేసుకున్న మీకు పితృదేవతల శాపాల నుండి నివృత్తి కలుగుతుందండి. 7వ అధ్యాయం అండి, ఖగోళము వర్ణన. శ్రీపాద వల్ల చరితామృత మహిమ. ఉదయముననే తిరుమలదాసు తన అనుష్ఠానము ముగించుకుని ఇట్లు చెప్పసాగిను. నాయన శంకర భట్టు, శ్రీపాద శ్రీవల్లభుల దివ్య చరిత్రం అమృతము, అశ్రుతము, అపూర్వము, అతర్క్యము. నీ యందు శ్రీపాద శ్రీవల్లభుల వారికి అపారమైన అనుగ్రహం ఉన్నందువల్లనే వారి చరిత్రమును గ్రంథస్థము చేయ భాగ్యము నీకు కలిగినది. మహాపండితులకు కూడా అలభ్యమైన ఈ మహాభాగ్యం నీకు లభ్యమొకటి కేవలము వారి సంకల్పమే. నరసావధానులు మరణావస్థ నుండి బయటపడిన తరువాత అతనిలోని ఆకరణ శక్తి క్షీణించెను. అతడు గతంలో ధ్యానంలో కూర్చొని ఏ మనిషిని ధ్యానించినచో ఆ మనుషుడు ఎంత దూరంలోనూ అతడి నుండి బయలుదేరి నరసావధానుల కడకు వచ్చి తీరేడివాడు. ఆ శక్తి ఇప్పుడు క్షీణించెను. గతంలో అతన్ని చూసి భయపడిన వారు, ప్రశంసంతో ముంచెత్తిన వారు ఇప్పుడు అతను ఏమాత్రమూ భయపడుటలేదు. అవసరమైన తోచినట్లు విమర్శలతో అతన్ని బాధించుచుండిరి. అతని ఆర్థిక స్థితి కూడా క్షీణించసాగిను. 2 పూట్ల భోజనం లభించే వనరులు కూడా క్షీణించసాగిను. తన దృష్టికి విలపించు అతని వీధిలోనికి వచ్చాను. బాపనావధానులు గారు తమ మనవుని ఎత్తుకుని తమ గృహము నుండి పోవచుండ్రి. రాజశర్మ గారి ఇంటి నుండి ఒక వీధి మలుపు తిరిగిన బాపనార్లి వారి ఇంటికి పోవు వీధి వచ్చును. శ్రీచరణులు తమ ఇంటి వద్ద కంటే తాతగారి ఇంటి వద్దనే ఎక్కువ కాలక్షేపం చేయుచుండేది వారు. శ్రీ నరసింహవర్మ గారింటికి, వెంకటప్ప శ్రేష్ఠి గారింటికి యథేచ్ఛగా పోవచుండేది వారు. నరసావధానులు శ్రీపాదులతో మాట్లాడవాలని తలచెను. ముద్దుల మూటగట్ట దివ్య శిశును ఒకసారి ఎత్తుకొని ముద్దాడవలని వానికి తోచెను. నరసావధానులు బాపనారులతో పాటు అటు పోవుచున్న శ్రీవల్లభులు వారిని చూచెను. నరసావధానులు వంక శ్రీవల్లభులు చూచి చిరునవ్వు నవ్విరి. ఆ చిరునవ్వు సమ్మోహనముగా ఉండెను. తదుపరి నరసావధానులు వెచ్చములు తీసుకొని దలచి శ్రేష్ఠి ఇంటికి పోయెను. అచట శ్రీవల్లభులు శ్రీ వెంకటప్ప శ్రేష్ఠి గారి ఒడిలో నుండెను. శ్రీపాదులు నరసావధానుల వంక దృష్టి సారించి లాసముగా నవ్విరి. నరసావధానులు వెచ్చములు తీసుకుని ఇంటికి వచ్చి అతడి నుండి నరసింహవరం గారింటికి పోయెను. ఆ సమయంలో వరమగారి ఇంట్లో శ్రీవల్లభులు వరమగారి భుజములపై కూర్చుని ఉండుట చూచిరి. శ్రీవల్లభులు నరసావధానం చూసి విలాసముగా నవ్విరి. ఈ విధముగా ఒకే సమయంలో శ్రీవల్లభులు మాతామోహం ఇంటను, వరమ్మగారింటను, శ్రేష్ఠి గారింటను ఉంటున్న గమనించి ఇది కలయ వైష్ణవ మార్య అని నరసావధానుల మీమాంసలో పడెను. ఊరిలోని జనులు తనను పరిపరి విధాలుగా ఆడిపోసుకుని చుండ్రి. పాదగయ క్షేత్రంలోని స్వయంభూదత్తుని విగ్రహం మాయమవుటకు తానే కారణమని నిందించుచుండిరి. గమ్యం లేని యాత్రికుని వలె నరసావధానులు వీధుల వెంట తిరగాడెను. పిచ్చివాని వలె ఇంటికి చేరెను. నరసావధానుల భార్య పిచ్చివాని వలె ఉన్న తన భర్తను చూసి మిగులు దుఃఖించెను. తన బాధను వెళ్ళగట్టుకున్నటకు పూజా మందిరంలోకి వెళ్ళెను. ఆమె చూసిన దృశ్యం ఆశ్చర్యకరము. వారి పూజా మందిరంలో శ్రీపాద శ్రీవల్లభులు ఉండిరి. భార్యాభర్తల ఆనందములకు అంతు లేకుండాను. తోటకూర వండి అన్నము పెట్టేదమని శ్రీపాదుల వారు ఎంతయో బతిమలాడిరి. అందులో శ్రీపాదుల వారు ఒప్పుకొనలేదు. కాల కర్మ కారణములు ఒకేసారి కలిసి వచ్చినప్పుడు అలాభియోగం కలుగుచుండును. వివేకి అయిన వాడు దానిని గుర్తించి లబ్ధి పొందును, అవివేకి దానిని గుర్తించక నష్టపోను. ఎట్టకేలకు శ్రీపాదుల వారు ఇంట భోజనం చేయటకు అంగీకరించింది. అయితే అది ఈ జన్మమును మాత్రం కాదు, మరు జన్మలో వారు నృసింహ సరస్వతి నామమున పుణ్యభూమి మహారాష్ట్రలో జన్మించదననియో అప్పుడు తప్పక వారింటికి వచ్చి తోటకూరతో వండిన భోజనం స్వీకరించదనని వాగ్దానం చేసెను. గణేశ చతుర్దశిన అవతరించిన తనలోని గణేష్ అంశతో గజాననమును ఒకనొక మహాత్ముడు కొన్ని శతాబ్దముల తదుపరి తన జన్మస్థానమునకు దగ్గరలోనే జన్మించిందని వారు తెలిపిరి. సూర్యచంద్రాదులు గతులు మార్చట అయినను సాధ్యం కావచ్చునేమో కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీపాదుల వారి వాగ్దానమును మార్చుట ఎవరికి సాధ్యం కాదు. వారి ఆదేశములను అనుసరించి పంచభూతములతో సహా సృష్టి అందలి సమస్త జీవులను వ్యవహరించవలసి ఉండును. వాగ్దాన పరిపాలన యందు వారు దృఢవ్రతులు, సత్యవ్రతులు. జగములు కదిలను, యుగములు మారినను వారి లీలలు మాత్రం నిత్య సత్యములుగాను అత్యంత నవీనముగాను ఉండును. ఆ పూజా మందిరంలో ఉన్న శ్రీపాదుల వారు నరసావధానులకును అతని ధర్మపత్నికిని హితోపదేశములు చేసిరి. ఆ హితోపదేశము దత్తభక్తులందరూ ఎంతో ప్రయోజనకారి. నరసావధానులకు శ్రీపాద వల్ల వారికి ఈ ప్రకారంగా సంభాషణ జరిగినది. నరసావధానులకు వారి పూజా మందిరం ఉన్న శ్రీపాద శ్రీవల్లభులకు మధ్య సంభాషణ. నరసావధానులకు శ్రీపాదుల వారు ఉపదేశములు. ప్రశ్న: నీవెవరు? దేవతవా, యక్షుడువా, మాంత్రికుడువా? ఉత్తరం:
నేనే పంచభూతాత్మకమైన ఈ సృష్టిలోని ప్రతి అణువందును అంతర్లీనముగా ఉన్న అదృశ్య శక్తిని నేనే. పశుపక్షాదులాగా అయితే సమస్త ప్రాణికోటి అందును మాతృస్వరూపముగాను పితృస్వరూపముగాను ఉన్నది కూడా నేనే. సమస్త సృష్టికి గురు స్వరూపము కూడా నేనే. ప్రశ్న: అయితే నీవు దత్తప్రభు యొక్క అవతారమా? ఉత్తరం: నిస్సంశయంగా నేను దత్తుడిని. మీరు శరీరధారులు కనుక మీరు గుర్తించడానికి వీలుగా మాత్రమే నేను శరీరధారియే వచ్చితిని. వాస్తవమునకు నేను నిరాకారుడను, నిర్గుణను. ప్రశ్న: అయినా నీకు ఆకారం లేదా గుణములు లేవు, అంతే కదా? ఉత్తరం: ఆకారం లేకుండా కూడా ఒక ఆకారమే, గుణములు లేకుండా కూడా ఒక గుణమే. సాకార నిరాకారములకు సగుణ నిర్గుణములకు ఆధారముగా ఉండే నేను అతీతుడు కూడా. ప్రశ్న: అన్నీ నీవే అయినప్పుడు జీవులకు కష్ట నష్టములు ఎందుకు? ఉత్తరం: నీలో నీవు నేను కూడా ఉన్నాము. అయితే నీలో ఉన్న నీవు జీవుడవు, నీలో ఉన్న నేను మాత్రం పరమాత్మను. నీకు కర్తృత్వ భావన ఉన్నంత వరకు నీవు నేను కాలేవు. అంతవరకు సుఖదుఖములు పాపపుణ్యములు అను ద్వంద్వముల నుండి నీవు బయటపడలేవు. నీలో ఉన్న నీవు క్షీణ దశకు వచ్చి నీలో ఉన్న నేను ఉచ్చ దశకు అందుకున్నప్పుడు మాత్రమే నీవు నాకు దగ్గరయ్యదువు. నాకు దగ్గరయ్యే కొద్ది నీ బాధ్యత తగ్గిపోను. నా బాధ్యతలో నీవు ఎప్పుడున్నో శ్రేయస్సును పొందగలవు. ప్రశ్న: జీవాత్మ పరమాత్మ వేరు వేరని కొందరు చెప్పుచున్నారు. జీవాత్మ పరమాత్మకు అత్యంత సన్నిహితం అనవచ్చునని మరికొందరు చెప్పుచున్నారు. జీవుడే దేవుడని మరికొందరు అనుచున్నారు. దీనిలో ఏది నిజము? ఉత్తరం: నీవు వేరుగాను నేను వేరుగాను ఉన్నంత మాత్రాన నష్టమేమీ లేదు. నీలోని అహంకారం నశించి మనమిద్దరము ద్వైత స్థితిలో నున్నను శ్రేయస్సు లభించును. సమస్తమును నా అనుగ్రహం వలనే కలుగుచున్నదనియు నీవు కేవలం నిమిత్త మాత్రమైన తత్వముగా తెలుసుకునే ఎడల నీవు ఆనంద స్థితిలో ఉండవచ్చును. మోహం క్షయమొందితే కాని మోక్షము కనుక నీవు ద్వైత స్థితిలో మోక్ష స్థితి సంసిద్ధిని పొందగలవు. నీవు నాకు అత్యంత సామీప స్థితిలో ఉన్నప్పుడు నేను నీ ద్వారా వ్యక్తమవుచుండును. నాలోని సర్వశక్తులను నీ యందు అవ్యక్తమవుతున్నప్పుడు, నీలో అహంకారం నశించినప్పుడు నీలోని మోహము క్షయమగును. విశిష్టమైన ఈ అద్వైత స్థితి యందు నీకు ఆనందం సిద్ధించును. మోహం లేదు గనుక అది కూడా మోక్షమే. నీలో అహంకారం పూర్తిగా నశించి కర్తృత్వ భావన సంపూర్తిగా దహించబడినప్పుడు నీవు అన్నది మిగలక నేను అన్నది మాత్రమే ఉండును గనుక మనస్సు చేత ఎంత మాత్రమో తెలియరాని ఆ స్థితిలో నీవు బ్రహ్మానందంలో నొందువు. కావున అద్వైత స్థితిలో ఉన్నను నువ్వు మోక్షం నందగలవు. నువ్వు ద్వైతములో ఉన్నను, విశిష్టాద్వైతములో ఉన్నను, అద్వైతములో ఉన్నను, బ్రహ్మానంద స్థితి మాత్రం ఒక్కటే. అది మనసునకు వాక్కునకు అందరానిది. కేవలం అనుభవైక వైద్యము మాత్రమే. ప్రశ్న: అవధూత స్థితిలోనున్న కొందరు తామే బ్రహ్మమని చెప్పుచుందురు. మరి నీవు కూడా అవధూతవా? ఉత్తరం: కాదు, నేను అవధూతని కాదు, నేను బ్రహ్మము. మరి బ్రహ్మమే సర్వస్వం అనేది అవధూత అనుభవం. కానీ నేను బ్రహ్మము, నేనే సర్వస్వం అనే ఏడు స్థితి నాది. ప్రశ్న: అయిన ఈ స్వల్ప భేదముల రహస్యం నాకు అవగతము కాలేదు. ఉత్తరము: సమస్త ప్రాపంచిక బంధముల నుండి విడివడిన అవధూత నాలో లీనమగును. బ్రహ్మానంద స్థితి అనుభవించుచున్నాడు. అతనిలో వ్యక్తిత్వం లేదు. వ్యక్తిత్వం లేనప్పుడు సంకల్పం లేదు. ఈ సృష్టి యొక్క మహాసంకల్పంలో మహాశక్తిలో నేను ఉన్నాను. జీవులన్నిటి మాయాశక్తి రూపంలో నేను ఉన్నాను. నాలో లీనమైన అవధూతను నీవు తిరిగి జన్మకు రావలసిందని నేను ఆజ్ఞాపించినట్ల జన్మకు రావలసినదే. సంకల్పంతో కూడిన సత్య జ్ఞానానంద రూపం నాది. సంకల్పం నశించి సత్య జ్ఞానానంద రూపం వారిది. ప్రశ్న: విత్తనములను వేయించిన తదుపరి తిరిగి మొలకెత్తవు కదా? బ్రహ్మజ్ఞానమును పొందిన తదుపరి బ్రహ్మమే తానైనప్పుడు తిరిగి జన్మ ఎత్తుట ఎట్లు సాధ్యము? ఉత్తరం: వేయించిన విత్తనములు మొలకెత్తకపోవట సృష్టి ధర్మము. ఆ వేయించిన విత్తనములని మొలకెత్తింపజేయుట సృష్టికర్త యొక్క శక్తి సామర్థ్యములు. అసలు నా అవతరణమే ఈ సిద్ధాంతరాద్ధాంతముల ద్వారా సత్య నిరూపణ చేయుటకు కదా మన గతములో ఏర్పడినది. ప్రశ్న: దత్తప్రభు శ్రీపాద వివరింపవలసినది. ఉత్తరము: భూత భవిష్యత్ వర్తమానములు అవస్థాత్రయము సృష్టి స్థితి లయము మొదలైన త్రయములన్నిటికీ అతిక్రమించిన నాన్నగారు అత్రి మహర్షిగా ప్రఖ్యాతులయ్యి సృష్టి అందలి ఏ జీవి అందు ఏ పదార్థమందును అసూయ ద్వేషము దేశమాత్రం లేని కారణం అమ్మ అనసూయగా ఖ్యాతి గడించినది. బ్రహ్మ విష్ణు రుద్రులు కూడా ఆధారముగాను అతీతముగాను ఉన్న పరంజ్యోతి స్వరూపమును దర్శించవాలని అత్రి మహర్షి కూడా తపస్సు చేసిరి. పరంజ్యోతి స్వరూపము సృష్టి అందరి ప్రతి ప్రాణిని ప్రతి పదార్థమును అమృత దృష్టితో వీక్షించి అనుగ్రహించవలసినది అనసూయ మాత
తపమాచరించినది. ధర్మసూత్రములను అనుసరించి జీవులకు సుఖదుఖములు కలుగుచుండును కనుక మహాపాపములు ఫలితముగా స్వల్పముగా కలుగునట్లును స్వల్ప పుణ్యములకు మహాఫలితములు కలుగువలనడి సంకల్పంలో అనసూయమాత ప్రార్థన చేసేది. కఠినమైన లోహంచే చేయబడిన శనగల ఆకారముగాను లోహ ముక్కలను తన తపోబలముచే జీవవంతమైన తినుటకు యోగ్యమైన శనగలుగా అమ్మ మార్చివేసినది. ఖనిజము సంపూర్ణ నిద్రాణ స్థితిలో ఉన్న చైతన్యము. వృక్షములు వృక్ష సంబంధ పదార్థములు అర్ధ నిర్ధారణ స్థితిలోనున్న చైతన్యము. జీవులు పూర్ణ చైతన్యముతోనున్న స్థితి. ఖనిజములుగా పుట్టి ఖనిజములుగా చచ్చి తర్వాత తరుగుదునుమాదులుగా జన్మించి ఆ తదుపరి జంతు జన్మాలెత్తి ఆఖరణ మానవ జన్మైతే మానవుడు వివేక జ్ఞాన వైరాగ్యవంతుడే తనలోని నిద్రాణ స్థితిలోనున్న పరమాత్మ శక్తిని మేల్కొల్పి మోక్షం నందవలను. ప్రకృతిలోనున్న పరిణామక్రమం యొక్క ధర్మములను పరంజ్యోతి అనుగ్రహంతో మార్చివేయవచ్చునన్నది అమ్మ నిరూపించినది. త్రిమూర్తుల రూపంలో ఉన్న చైతన్యము జాగృతావస్థలో ఉన్నది కనుక దానిని నిద్రావస్థలోనికి మార్చి ఆకారంలో పసిబిడ్డల రూపంలోనికి మార్చివేసినది. త్రిమాత్ర శక్తులు ఏకమై అనఘాదేవిగా రూపొందినది. నేను దత్తాత్రేయుడిగా జనించి అనఘాదేవిని అర్ధాంగిగా స్వీకరించి జరిగినది. శ్రీవల్లభ అవతారమునందు నా వామభాగమున అనఘాదేవియు కుడి భాగం దత్తాత్రేయుడు కలిగిన అర్ధనారీశ్వర రూపమున జనించితిని. ఇంతటి మహత్తరమైన సృష్టిని తన సంకల్పానుసారంగా సృజించిన ప్రభువునకు సృష్టి ధర్మములను అవసరములను బట్టి మార్చగల శక్తి సామర్థ్యములను నీవు గ్రహించవలను. ప్రశ్న: శ్రీపాద, సృష్టి ధర్మములను మార్చగలిగిన నీవు నా దరిద్రమును పోగొట్టలేవా? ఉత్తరం: తప్పకుండా పోగొట్టగలను. అయితే అది మరు జన్మలో వాయిదా వేయుచున్నాను. వచ్చే జన్మలో కూడా నీవు కొంత దరిద్ర బాధను పొందిన తరువాత మాత్రమే తోటకూర విషయం చాలా చిన్న విషయము అయినా నీవు దాని ఎంతో మోహను పెంచుకున్నావు. అమ్మ గాని, నాన్నగారు గాని, తాతగారు గాని ఎవరిని ఏమీ యాచించి అడగరు. పసిపిల్లవాడినైనా నేను ఎంతటి ఆహారం తీసుకుంది. నేను మనసు పడినప్పుడు నీవు తోటకూరను వెంటనే ఇచ్చి ఉండవలసినది. ఇప్పుడు కాలాతీతమైనది. నీ మనసులోని మాలిన్యం హరించుటకు ఈ జీవిత కాలం చాలదు. ప్రతి మానవునికి పుణ్యఫల రూపముగా ఆయువు, ఐశ్వర్యము, అందము, ప్రఖ్యాతి మొదలైనవి సిద్ధించును. పాపఫల రూపంగా అల్పాయువు, దారిద్ర్యము, అనాకారిత్వము, కుఖ్యాతి మొదలైనవి సిద్ధించును. నీ పుణ్యఫలంలో ఎక్కువ భాగం తీసి నీకు ఆయుధాలను పోషితిని. నీ పుణ్యభాగం చాలా ఖర్చైనది, పాప భాగం ఎక్కువగా మిగిలినది. నీవు దరిద్రం అనుభవించే తీరవలను. అయినను నీవు స్వయంభూతిని ఆరాధించేది కనుక నీకు ఐశ్వర్యం లేకపోయినను అవస్థలు పడకుండా 2 పూట్ల అన్నం లభించినట్లు అనుగ్రహించుచున్నాను. ప్రశ్న: శ్రీపాద, వర్ణ వ్యవస్థ ప్రకారం నడుచుకోవాలని శాస్త్రం చెప్పుచున్నది కదా. మీ తాతగారి వయసులో కూడా వేదోక్తముగా ఉపనయనం చేయవచ్చునని తీర్మానించింది. ఇది తప్పు కాదా? ఉత్తరం: సత్య ఋషీశ్వరుల నిర్ణయములు దోషము నుంచటి వలన నీ నాలుకను కోసి పారవేయవలెను. తాతగా ఎవరనుకుంటుంది? వారు సాక్షాత్తు భాస్కరాచార్యులు వారు. విష్ణుదత్తుడు సుశీల అన్న దంపతులకు స్వార్థమన్నది ఏమిటో తెలియని పరమ పవిత్రుడు. వారు నా తల్లిదండ్రులుగా జన్మింపజేయవలసిందని కాల కర్మ దేవతను నేను ఆదేశించితిని. నరసింహవర్మ పూర్వీకులు లక్ష్మీ సరస్వతి స్వామికి పరమ భక్తులు. సింహాచలంలో జరిగిన నిర్మించిన పూర్వమే ఒకనొక క్రమ పద్ధతి సంపూర్తి చేయుచుంటుంది. ఆ 3 కుటుంబములతో నగ్గల రుణానుబంధము ఒక జన్మలో చేరేది కాదు, ఒక అవతారంలో పరిసమాప్తమవునది కూడా కాదు. నా వరదహాసమ తరతరములకు వారి మీద ఉండును. నా యొక్క ఛత్రఛాయలో వారు నిశ్చంతగా నొందురు. శ్రీపాదుల వారి భక్తులకు ఇచ్చు అభయము. నా విషయమునకే వచ్చినచో పెద్దగా విలువ లేని తోటకూరను కూడా నీవు నాకు ఇయ్యలేకపోయితివి. నన్ను భుజింప చేసినట్లు 1,00,000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టినంత పుణ్యం నీకు లభించి ఉండేది. నువ్వు ఎంతో అదృష్టములు పోగొట్టుకున్నావు. ఏది ధర్మము ఏది అధర్మము అన్నది చర్చనీయాంశమైనప్పుడు శాస్త్రం ఆశ్రయించవలసను. అయితే శాస్త్రంలో చెప్పినది ఆచరించదగున లేదా మీమాంస వచ్చినప్పుడు నిర్మలాంతకరణలు నిర్ణయించినదే శాస్త్రమగును, వారు చెప్పినదే వేదమగును. వారి యొక్క ధర్మ సమ్మతముగను. వారు అధర్మమున తీర్పు చెబుదామనుకున్న ధర్మదేవత వారిని చెడు మార్గమును లోనికి వెళ్ళనీయక సరియైన తీర్పు చెప్పించును. హింస చెవిట పాపమని శాస్త్రం చెబుతున్నది. కృష్ణ పరమాత్మ సమక్షంలో జరిగిన యుద్ధం ధర్మయుద్ధమైనది. కౌరవ పాండవ సంగ్రామం ధర్మయుద్ధమని, అది జరిగిన స్థలము ధర్మక్షేత్రం అని ప్రఖ్యాతి గాంచినది కదా. యజ్ఞము పుణ్యఫలప్రదమే కాని పరమాత్మ స్వరూపుడైన శివుని ఆహ్వానింపక దక్షుడు చేసిన యజ్ఞము ఆఖరికి యుద్ధముగా పరిణమించినది. దక్షుని తల తెగనరకబడినది, వానికి మేక తలకు అమర్చబడినది.
రోగి పైత్య ప్రకోపం ఉన్నప్పుడు వైద్యులు నిమ్మకాయ ఉసిరికాయ అని వాడితే వైద్యం చేయను. శరీర భాగం కుడినప్పుడు కత్తి పుచ్చుకొని నరికి వైద్యం చేయను. నేను కూడా అంతే. నాలో దేవతా అంశే కాక రాక్షస అంశాలు కూడా ఉన్నవి. నేను ఉన్మత్తుడిగా, పిశాచుడిగా, రాక్షసుడిగా కూడా వ్యవహరించదును. అయితే నాలో అంతర్గతంగా జీవులేడ ప్రేమ పొంగు ప్రవహించుచుండును. మీ స్వభావాలను బట్టి, మీ కర్మల యొక్క శుభాశుభములను బట్టి నా ప్రవర్తన ఉండును. సర్వస్వ శరణాగతి చెందిన భక్తులను నేను చెయ్యి విడవను. దూర తీరములు ఉన్నను నా భక్తులు నా క్షేత్రములకు బలవంతముగా నన్ను రప్పించదును. ఋషుల యొక్క మూలమును, నదుల యొక్క మూలమును చర్చింపరాదు. అద్య పరాశక్తి కన్యకా పరమేశ్వరిగా వైశ్య కులమును ఆవిర్భవించలేదా? సిద్ధమునులో వైశ్యమును లేరా? బ్రహ్మ క్షత్రియ వైశ్యులకే కాదు శూద్రులు కూడా నియమ నిష్ఠలను పాటించిన ఎడల వేదోక్త ఉపనయనం వరకు అర్హులే. ఉపనయనం వల్ల మూడో కన్ను విచ్చుకొనవలను. అంతఃకరణమున పరిశుద్ధమై బ్రహ్మజ్ఞానములను మనసు లగ్నమవలను. నీ మనసు శేఖ జ్ఞానమందు పూర్తిగా లగ్నమై ఉన్నది. బ్రహ్మమన్నది అంగట్లో దొరికే వస్తువు అనుకుంటేవా? ఈ జన్మమున బ్రాహ్మణుడిగా ఉన్నవాడు మరు జన్మమున చండాలుడుగా పుట్టవచ్చును. ఈ జన్మం చండాలుడుగా ఉన్నవాడు మరు జన్మమున బ్రాహ్మణుడిగా పుట్టవచ్చు. బ్రహ్మ పదార్థము కుల మతములకు దేశ కాలములకు అతీతము, రహస్యమును గుర్తిరంగము. దైవము భావప్రియుడే కాని బాహ్యప్రియుడు మాత్రం కాదు. నీ భావను బట్టి దైవం పని చేయుచుండును. బ్రహ్మ జ్ఞాన సంబంధ విషయములు వచ్చినప్పుడు నేను బ్రాహ్మణును. దర్బారు చేయొచ్చు భక్తుల యోగక్షేమను విచారించును. వారిని అనుగ్రహించినప్పుడు నేను క్షత్రియుడను. ప్రతి జీవికి ఆ జీవి చేయి పాప పుణ్య కర్మలను బట్టి వేతనము నిర్ణయించబడును. ప్రతివాని వేతనమునకు నా వద్ద ఉన్నది. తూచి కొలచి ఎవరికి ఎంతెంత ఇవ్వవలసిన లెక్క చూసుకున్నప్పుడు నేను వైశ్యుడను. భక్తుల బాధలను కష్టములను నా శరీరం మీదకి ఆకర్షించుకొని వారికి సుఖశాంతులను కలుగు చేయటం వలన సేవాధర్మం నిరుపుట వలన నేను శూద్రుడను. జీవుల యొక్క పాపములను ప్రక్షాళన చేయనప్పుడు నేను చాకలిని. మరణించిన జీవులను కాల్చి బూడిద చేసి ఉత్తమ జన్మమును ప్రసాదించుచున్నాను. అందుచేత నేను కాటి కాపరిని. ఇప్పుడు నేను ఏ కులం వాడినో తేల్చి చెప్పవలసినది. ప్రశ్న శ్రీపాద క్షమించవలసింది. నేను అజ్ఞానాన్ని. నీవు దత్తప్రభువే. సర్వజీవులకు ఆశ్రయం నీవే. అసలు ఈ సృష్టి ఏ విధంగా ఏర్పడినదో తెలియజేసి నన్ను కృతజ్ఞం చేయవలసినది. ఉత్తరం. తాత, స్వర్గమునందు 88,000 మంది గృహస్థములు కలరు. వారు పునరావృత్త ధర్మమును కలవారు. ధర్మము తిరిగి ప్రచారం చేయు నిమిత్తం బీజ విభూతులై ఉన్నారు. పరమాత్మ యొక్క అనిర్వచ్యమైన శక్తిలోని ఒకనొక స్వల్పాంశము జగత్తును సృష్టించుటకు బ్రహ్మగా ఏర్పడెను. పరమాత్మ నుండి క్రమంగా ఏర్పడిన జలము సర్వవ్యాప్తముగా ఉండును. పరమాత్మ తేజము వలన ఆ జలమునందు స్వర్ణమయములైన అనేక కోట్ల అండములు ఏర్పడెను. ఆ అండములలో మనము నివసించుతున్న బ్రహ్మాండము కూడా ఒకటి. అండము యొక్క లోపల ప్రదేశములో చీకటితో నిండి ఉండగా పరమేశ్వరుని యొక్క తేజస్సు మూర్తత్వం నుండి అనిరుద్ధుని నామమున విఖ్యాతమాయను. ఆ అండమును తన తేజో మహిమచే ప్రకాశింపజేసినందున జనని గర్భుడని, సూర్యుడని, సవిత అని, పరంజ్యోతి అని అనేక శబ్దములచే వేదములలో వ్యవహరించబడెను. త్రేతాయుగమందు పీఠికాపురంలో సావిత్రి కాటక శయనము భరద్వాజ మహర్షి నిర్వహించను. అనేక కోట్ల బ్రహ్మాండం నిండి ఉన్న దత్తాత్రేయ తేజస్సును ఉద్దేశించి సావిత్రి కాటక చయనం చేయబడినది. సత్యలోకమునను అయిన నిరామయ స్థానమునకు యుక్త స్థానం ఉన్నది. త్రికండ సోపానంలో వసురుద్రాదిత్యులని పిలువబడు పితృదేవతలుందురు. వీరు నిరామయ స్థాన సంకర్షులుగా ఉందరు. కారణ బ్రహ్మలోకముననున్నది చతుర్ముఖ బ్రహ్మ నివాస స్థానమై ఉన్నది. అది విద్యాస్థానమనియు మూల ప్రకృతి స్థానమనియు పేరుగాంచిన శ్రీనగరము ఆ పైన ఉన్నది. దానికి పై భాగమున ఒక మహా కైలాసమను, ఆ పైన కారణ వైకుంఠము కలవు. సత్యలోకములో పురాణపురమున్నది విద్యాధర స్థానము. తపోలోకంలో అంజనావతీపురమునందు సాజులని వారు ఉందురు. జనలోకములో అంబావతీపురమునందు సనక సనందనాది ఋషులుందురు. మహర్లోకంలో జ్యోతిష్మంతిపురమునందు సిద్ధాంతులుందురు. సువర్లోకమును పిలువబడు స్వర్గలోకంలో అమరావతిపురమునందు దేవేంద్ర దేవతలు ఉందురు. ఖగోళము సంబంధించిన గ్రహ నక్షత్రాదులు గల భువర్లోకంలో రథంతర పురమందు విశ్వకర్మను దేవశిల్పి కలడు. తాత భూలోకమందు 2 భాగములు కలవు. మానవులు నివసించడాన్ని భూగోళమని అందరు. ఇది కాక మహాభూమి అనేది మరొకటి కలదు. అది భూగోళములకు 5 కోట్ల బ్రహ్మాండ యోజనముల దూరముగా దక్షిణముగా నున్నది. మత్స్యలోకమనగా భూలోక భువర్లోకములు. దీనిలోని మహాభూమి కూడా చేరి ఉన్నది. పాతాళమనగా అతల వితల సుతల సాతల
తలాతల మహాత పాతాళములున్నవి. స్థూలముగా వీటిని స్వర్గము మధ్య పాతాళములను అందరు. మనం నివసించడి ఈ భూగోళమునకు దిగువన ఉన్న మహాభూమి అందరి మధ్య భాగమునందు మృదుగా నుండి చక్రాకారంగా ఉన్నది. అందువల్ల ఉపరి భాగమందు సూర్యచంద్రుల ప్రకాశం నిరంతరం ప్రకాశించున్నవి. సదా వెలుతురు ఉండుడిచి అటక కాల నిర్ణయం లేదు. ఈ మహాభూమి మధ్యనే సప్త సముద్రములు ఉన్నవి. సప్త సముద్రములను జంబూద్వీపం అనేది దీని ఎందే కలదు. భూలోకము భువర్లోకము రెండును చేరి మత్స్యలోకమని పిలువబడుచున్నది. భూలోకమునందు మహాభూమి అనియు భూగోళమనియు రెండు విధములుగా కలవు. సృష్టి ఆది యందు సమస్తమును జలముతో నిండి ఉండును. ప్రజాపతి సృష్టి చేయదలిచి తపము నిరింపగా నీటి మీద పుష్కర పర్ణం దర్శనీయమాయను. ప్రజాపతి వరాహ రూపమును పొందినవాడే పుష్కర పర్ణ సమీపమున మనుగగా దిగువన ఉన్న మహాభూమిని పొందినవాడాయను. ఆ మహాభూమి నుండి కొద్దిగా తడి మట్టిని స్వీకరించి తన కోర కొట్టి వేరు చేసి నీటి పైభాగము తెచ్చను. ఆ మూర్చులు పుష్కర పర్ణం నందుంచగా తదుపరి అది పృథ్వీ నామము పొందెను. తాత దీనినే భూగోళమును పిలిచెదరు. మహాభూమి నుండి భూగోళం మధ్య 5 కోట్ల బ్రహ్మాండ యోజన దూరం కలదు. మహాభూమి అనేది 50 కోట్ల యోజన విస్తీర్ణం కలిగి ఉన్నది. జంబూ ద్వీపం అనేది మహాభూమి అందే కలదు. దానిలో నవఖండములున్నవి. దైవఖండమునందు దేవతలు నివసించదురు. గవస్య ఖండమునందు భూతములుండును. పురుషఖండమునందు కిన్నెరలు, భరతఖండమందు మానవులు, శరవఖండమునందు సిద్ధులు, గంధర్వఖండమునందు గంధర్వులు, తామ్రఖండమునందు రాక్షసులు, పేరుఖండమునందు యక్షులు, ఇందుఖండమునందు పన్నగులు ఉండదురు. మహాభూములను జంబూ ద్వీపమునకు దక్షిణముగా ఉన్న భరత ఖండములోని భరతపురమున వైవస్మంతమనువు భూ ఋషుల తోడను మానవుల తోడను కొనువు తీరి ఉండును. మహాభూమి మీద జంబూ ద్వీపం ఉన్నట్లనే భూగోళం మీద కూడా జంబూ ద్వీపం కలదు. శ్రీపాద శ్రీవల్లభ అవతారము నేను పిఠాకములు అవతరించటకు ముందే 100 సంవత్సరముల క్రితము ఈ మహాభూమి మీద వచ్చినది. ఈ మహాభూమి మీద ఉన్న జంబూ ద్వీపం 1,00,000 బ్రహ్మాండ యోజనములు విస్తీర్ణం కలిగి ఉన్నది. జంబూ ద్వీపం నందలి భరతఖండములు మాత్రమే వైవస్వంతమనువు ఉన్నాడు. మిగతా ఖండముల్లో దేవ యోనులైన వారు ఉన్నారు. మహాభూమి ఎందలి జంబూ ద్వీపమును శీతోష్ణాదులు తెచ్చుగా నుండక ఆహ్లాదముగా నుండును. నీరెండ వంటి సదా వెలుతురుండును గాని పగలు రాత్రి అను భేదం లేకుండా ఉండును. మహాభూమి యందు జంబూ ద్వీపము 1,00,000 యోజన విస్తీర్ణం కలదు. లవణ సముద్రము 1,00,000 యోజనములు, లక్షద్వీపం 2,00,000 యోజనములు, ఇక్షుర సముద్రము 2,00,000 యోజనములు, కుశద్వీపం 4,00,000 యోజనములు, సురాసుర సముద్రం 4,00,000 యోజనములు, క్రౌంచద్వీపం 8,00,000 యోజనములు, సర్పి సముద్రం 8,00,000 యోజనములు, శాఖద్వీపం 16,00,000 యోజనములు, గది సముద్రం 16,00,000 యోజనములు, సాల్మలే ద్వీపం 32,00,000 యోజనములు, క్షీర సముద్రం 32,00,000 యోజనములు, పుష్కర ద్వీపం 64,00,000 యోజనములు, శుద్ధ జల సముద్రం 64,00,000 యోజనములు, చలాచల పర్వతం 128,00,000 యోజనములు, చక్రవాళ పర్వతం 256,00,000 యోజనములు, లోకాలోక పర్వతం అనగా పర్వతం 512,00,000 యోజనములు, తమోభూమి 1,250,00,000 యోజనములు విస్తీర్ణం కలిగి ఉండును. లోకాలోక పర్వతమునకు దాటి సూర్యరశ్మి వెలుటకు వీలు లేదు. అందువలన లోకాలోక పర్వతమునకు అండబిత్తికి నడుమ నుండి ప్రదేశం ఎల్లప్పుడూ చీకటితో కూడి ఉండును. అండబిత్తి అనేది 1,000,000 యోజనముల మందం కలిగి ఉండును. వరాహావతారం కాని నరసింహావతారం కాని భూమి పట్టేంతటి అవతారములు కావు. వరాహం అనగా శుక్రము కాదు, ఖడ్గమృగము, ఒకే కోర కలిగినది. మహాభూమి అందరి జంబూద్వీపమును స్వయంభూములు ప్రథమ చక్రవర్తిగా పరిపాలించగా అతని 7 కుమారులు 7 దీపములు అధిపతులైనవి. లక్షద్వీపము మేధాధిపతి సాల్మలే ద్వీపమును పుష్మంతుడు, కుశద్వీపం జ్యోతిష్మంతుడు, క్రౌంచద్వీపం జ్యోతిమంతుడు, శాఖర్ ద్వీపము హవ్యుడు, పుష్కర ద్వీపమును సవనుడు పరిపాలించిన ప్రథమ చక్రవర్తులు. లక్షద్వీపమునందు చతుర్వర్ణముల వారి ఆర్యక, కురర, విందక, బావిన అనునవి వారికి చంద్రాకృతిలో నుండు విష్ణువు ఆరాధ్య దైవము. సాల్మలి ద్వీపమునందు కపిల వర్ణ, చాణిక వర్ణ, పీతవర్ణ, కృష్ణవర్ణ అను 4 వర్ణముల వారుందరు. వారు విష్ణు ఆరాధకులు. కుశద్వీపమునందు దమి, సుష్మిక, స్నేహ, మందేహ 4 వర్ణముల వారుందరు. వీరికి బ్రహ్మ ఆరాధ్య దైవము. క్రౌంచ ద్వీపమునందు పుష్కర, పుష్కల, ధన్య, పిష్య అను వర్ణముల వారుందరు. వారికి రుద్రుడు ఆరాధ్య దైవము. శాఖ దీపమునందు మంగధ,
మాగధ, మానస, మంద అని వర్ణముల వారు ఉందరు. వారు సూర్య భగవాను ఆరాధించెదరు. పుష్కర దీపమునందు మాత్రము చతుర్వర్ణములు లేవు. అందరం దేవతల వల్ల రోగములు గాని శోకములు గాని లేకుండా ఆనందముగా నుందురు. వీరికి బ్రహ్మ ఆరాధ్య దైవము. మానవ భూగోళమునందలి జంబూద్వీపములో భరత వర్షము, కింపురుష వర్షము, హరి వర్షము, కేతుమాల వర్షము, ఇలావృత వర్షము, భద్రాస్వర వర్షము, రమ్యక వర్షము, హిరణ్యక వర్షము, కురు వర్షము అన్నవి కలవు. తాత మహాభూమి అందు అండ విభాగములు గల జంబూ ద్వీపం ఉన్నట్లనే భూగోళమున వర్ష విభాగములతో కూడిన జంబూ ద్వీపం కలదు. మహాభూమి గుండ్రముగా నుండి మధ్యలో తాబేటి పెంకువలే మిర్రుగా నుండును. దీనినే భూమండలం అని పిలిచెదరు. భూగోళం మాత్రం నిమ్మ పండు వలె నుండును. మహాభూమి మేరు రేఖను చుట్టి బ్రహ్మాండం యొక్క అండభిత్తి వరకు వ్యాపించి ఉండును. భూగోళం మాత్రం జ్యోతిష్ చక్ర సమ మధ్య మందు నిలిచి ఉన్నది. మహాభూమి అందు నడి మధ్యన గల మేరు రేఖను చుట్టుకుని జంబూ ద్వీపం ఉన్నది. దానిని చుట్టి సముద్రములు, ద్వీపాలు ఉన్నవి. భూగోళం అందులో ఉత్తరార్ధ గోళము దేవభాగమని, దక్షిణార్ధ గోళం అసుర భాగమని అందరు. మహాభూమి అందులో సమమధ్య ప్రదేశమున మేరు దివ్యముగా ప్రకాశించున్నది. జీవులను పాలించడి మనువులకి ఇది నివాస స్థానము. భూగోళము పరిపాలితులైన జీవులకు స్థానము. మహాభూమి చుట్టూ చేరి ఉండే చక్రవాళ పర్వతాగ్రము నందు జ్యోతిష్ చక్రము అమర్చబడి ఉన్నది. భూగోళం మాత్రం దీనికి భిన్నముగా ఉన్నది. సప్త కక్షావృతమైన జ్యోతిష్ చక్రము దీనికి ప్రతి దినమును ఒక ప్రదక్షిణం చేయుచున్నది. మహాభూమి యందు శీత వాతాతపము అల్పములు సదా పగలుగా నుండి చీకటి అన్నది లేక కాల వ్యత్యాసం లేక ఉండును. భూగోళం దీనికి వ్యతిరేక్తముగా ఉన్నవి. మహాభూమి అనేది పుణ్య ఫలానుభవం మాత్రమే పొందదగినది, స్థూల శరీరంతో పొందడానికి. భూగోళము పుణ్యము సంపాదించుకున్నటకు తగిన కర్మభూమి, స్థూల శరీరములు ఉండవలసిన భూమి. మహాభూమి మీద మను ప్రళయములు తప్ప చిన్న ప్రళయములు అనునవి ఉండవు. భూగోళం మీద యుగ ప్రళయములు, మహాయుగ ప్రళయములు, మను ప్రళయములు జరుగుతుండను. మహాభూమిని ధాత్రి, విధాత్రి అని పేర్లతో పిలిచెదరు. భూగోళములను మహి, ఉర్వి, క్షితి, పృథ్వీ, భూమి అని పిలిచెదరు. తాత పాతాళ లోకములను చెప్పుచున్నాను వినుము. అతలమునందు పిశాచగణములు, వితలమునందు గుహ్యకులు, సుతలమునందు రాక్షసులు, రసాతలమందు భూతములు, తలాతలమందు యక్షులు, మహాతలమందు పితృదేవతలు, పాతాళమునందు పన్నగులు ఉందురు. లోక నివాసులు, లోకాధిపతులు. ఖండముల వివరణ. వితలమునందు కుబేరుడు నవనిధులకు అధిపతి అయితే బ్రహ్మాండమునకు కోశాధిపతి అయి ఉన్నాడు. ఉత్తర దిక్కునకు అధిపతి అయి ఉన్నాడు. వితలమునందు అలకాపురమునందు ఇతడుండును. అదే వితలమునందు మేరు పశ్చిమ దిశలో యోగినీపురమున యముడు నివసించును. ఇతడు రాక్షస శిల్పి. త్రిపురాసురులకు ఆకాశంలో చాలా ఎత్తుగా వ్యవహరించగల త్రిపురములను నిర్మించి ఇచ్చినవాడు. సుతలంలోని వైవస్వత పురమున యమధర్మరాజు పరిపాలించుండును. ఇతడు దక్షిణ దిక్కునకు అధిపతి. ఈ పట్టణ ప్రదేశమునకు ముందు అగ్నిహోత్రపు నది కలదు. దీనినే వైతరణి అందురు. పుణ్యవంతులు సులభంగా దాటి వీలు కలుగును. పాపాత్ములు కడంకడు కష్టకరము. రసాతలమందు పుణ్యనగరమున కలదు. దానికి నివృత్తి జైత్యుడు అధిపతి. ఇతడు నైరుతి దిక్కునికి అధిపతి. తలాతలమందు ధనిష్టాపురమున పిశాచి గణములతో కూడిన వేతాళుడుండును. మహాతలంలో కైలాస నగరంలో సర్వభూత గణములతో కాత్యాయనిపతి అయిన ఈశానుడు కలడు. ఇతడు ఈశాన్య దిక్కునకు అధిపతి. పాతాళమునందు వైకుంఠపురమును కలదు. అందులో శ్రీమన్నారాయణమూర్తి పాతాళాసురతోనూ వాసుకి మొదలైన సర్వశ్రేష్ఠులతోనూ శేషసాయే విరాజిల్లుచున్నాడు. దీనినే శ్వేత ద్వీపగతమైన కార్య వైకుంఠమని అందురు. ఆఖరిదైన పాతాళ లోకమునందు త్రికండ సోపానము కలదు. ప్రథమ ఖండమునందు అనంగ జీవులుందురు. ద్వితీయ ఖండమునందు ప్రేతగణములుండును. తృతీయ ఖండమునందు యాతనా దేహమును పొంది ఉన్న జీవులు దుఃఖక్రాంతులై ఉందురు. సప్త సముద్రములను, సప్త ద్వీపములను మహాభూమి యందు కలవు. దాని మధ్యనున్నది జంబూ ద్వీపము. ఇది 9 ఖండములుగా విభజించబడి ఉన్నది. దక్షిణమునందు ఉన్న దానికి భరతఖండమని పేరు. దీనిలో భరతపురమునందు స్వయంభూమను ఉండును. అనేకులైన పుణ్యజీవులు, ఋషులు స్వయంభూమను పరిపాలనలో నుందురు. వారి లోకములు పరిపాలించు ధర్మాధర్మములను పరిపాలించుచుందురు. మహాభూమి మీద నుండి సప్త ద్వీపములను చుట్టుకొని చరాచర చక్రవాళ లోకాలోక పర్వతములన్నవి స్వర్గలోకం వరకు వ్యాపించి ఉండును. ఇవి ఎంత మాత్రం వెలుతురును తమ
గుండా ప్రసరింపనీయక పొరల వలె ఉండును. మహాభూమికి దిగువన 7 అధోలోకములు కలవు. వీటినే సప్త పాతాళమని అందురు. అతల లోకమన్నది విశాచములకు నివాసము. మిత్ర లోకమన్నది అనకాపురంలో కుబేరుడుండును. మిత్ర లోకమునందుల యోగినిపురంలో రాక్షసుతో కూడిన యముడు అని వాడు ఉండును. సుతలమునందు బలిచక్రవర్తన పరిజనులైన రాక్షసుతో నివసించును. వైవస్వత్పురమునందు యమధర్మరాజు ఉండును. ఇంద్ర నరకాజులందు పాప జీవులు యాతనను పొందుదురు. రసాతరమున పుణ్యపురం అన్నది నైరుతి స్థానము. దీనిలో భూతాది వర్గములందును. తలాతల మందు గనిష్టాపురంలో బేతాళుడుండును. తలాతల మంది కైలాసపురంలో రుద్రుడుండును. మహాతలమనేది పితృదేవతలకు నివాసము. పాతాళమందు శ్వేత ద్వీప వైకుంఠము కలదు. దీనిలో నారాయణుడు మేరువు నంటి పెట్టుకుని అధోభాగమందు అనంగ జీవులు ప్రేతగణములు యాతనా దేహంలో ఉందురు. నిరాలంబ శుచ్యగ్రస్థానమును దానిలో మహాపాతకులుందురు. భోజనానంతరము రౌరవే అపుణ్య నిలయే పద్మాద్భుత నివాసీనం అర్ధీనం ఉదకం దత్తం అక్షయ ముపతిష్టతి అనే ఉత్తరాపోషణలో ఉదక ప్రధానం వీరికే చేయబడుచున్నది. భూలోకమందు గల భూగోళము మహాభూమి వేరు అని చక్కగా గ్రహింపము. భూగోళ బిందువుకు ఉపరి ప్రదేశమున ఊర్ధ్వ ధ్రువ స్థానమున గల ప్రదేశంలో మేరు రేఖ యందు ప్రకాశించినది. సూర్యలోకము ఇది సూర్యదేవత ఉండు లోకము. సూర్యగ్రహము మండలము ఎంత మాత్రము కాదు. అదేవిధంగా చంద్రలోకము, అంగారక లోకము, బుధలోకము, గురులోకము, శుక్రలోకము, శనైశ్వర్యలోకము, రష్యా దేవతాలోకము, నక్షత్ర దేవతాలోకము, సప్త ఋషి లోకము, ఊర్ధ్వలోకము అన్నవి కలవు. ఇవే కాక ఇంకా అనేక అవాంతర లోకములు కలవు. భూమధ్య బిందువు నుండి సూర్యలోకము లక్ష బ్రహ్మాండ యోజనములు కలదు. ఇది సూర్యగ్రహ దేవతలైన సూర్యుడుండును. భూమధ్య బిందువు నుండి చంద్రలోకము 2 లక్షల బ్రహ్మాండ యోజనములలో, అంగారక లోకము 3 లక్షల బ్రహ్మాండ యోజనముల్లోను, బుధలోకము 5 లక్షల బ్రహ్మాండ యోజనముల్లోను, గురులోకము 7 లక్షల బ్రహ్మాండ యోజనముల్లోను, శుక్రలోకము 9 లక్షల బ్రహ్మాండ యోజనముల్లోను, శనిలోకము 11 లక్షల బ్రహ్మాండ యోజనముల్లోను, రష్యాది దేవతాలోకము 12 లక్షల బ్రహ్మాండ యోజనముల్లోను, నక్షత్ర దేవతాలోకము 13 లక్షల బ్రహ్మాండ యోజనముల్లోను, సప్తర్షిలోకము 14 లక్షల బ్రహ్మాండ యోజనములోను, ధ్రువలోకము 15 లక్షల బ్రహ్మాండ యోజనములోను కలవు. అదే విధంగా భూమధ్య బిందువు నుండి రకరకమైన లోకము, స్వర్గలోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము కలవు. భూమధ్య బిందువు నుండి బ్రహ్మాండమును గట్టిగా గోడ అనగా అండభిత్తి వరకు 24,50,00,000 బ్రహ్మాండ యోజనములు దూరం ఉన్నది. భూమధ్య బిందువు నుండి అండభిత్తి బయటకు 25,50,00,000 బ్రహ్మాండ యోజనములు దూరం ఉన్నది. భూలోకము, భువర్లోకము, సువర్లోకము ప్రళయకాలమందు నివసించును. సువర్లోకమునకు పైన మహర్లోకము కలదు. కొంత నశించి కొంత నిలిచి ఉండును. ఆ పైన నుండి జనలోకము, తపోలోకము, సత్యలోకము బ్రహ్మ జీవితాంతము గాని నశించవు. స్వర్గమనగా సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకములను మరియు అండభిత్తి వరకు. దత్తుడు అనగా ఎవరు? నరసాధారణ తాత దత్తతత్వం నీకు అనుభవంలోనికి రావాలన్నా కొన్ని లక్ష జన్మలు కావలసి వచ్చును. కోట్ల బ్రహ్మాండములంతటా వ్యాపించి ఉండి దానిని అతిక్రమించి ఉన్న ఏకైక తేజో మహారాశి దత్తుడని తెలియము. ఆ దత్తప్రభు సాక్షాత్తు నీ ఎదుటనున్న శ్రీపాద శ్రీవల్లభుడని తెలియము. శ్రీచరణుల హితోబోధం విన్న నరసావధానులు అతని భార్యను నిర్ఘాంతపోయి ఏడాది వయసున్న ఈ పసికందు ఇంతటి మాత్ర విషయమును సాధికారంగా చెప్పుటియు తానే సాక్షాత్ దత్తులను తెలియజేయటయో నరసావధానులకు అతని భార్యకును వెక్కి ఆడవసాగిరి. కనీసం దివ్య శిశువు చరణములను సృష్టించి గోరిరి. దాని శ్రీపాదులు నిరాకరించిరి. నరసావధాన దంపతి తమ కూర్చున్న చోటని కొంచెం కూడా కదలలేకపోయిరి. శ్రీపాదుల వారు దత్తుడను కోట్ల బ్రహ్మాండములంతా వ్యాపించి ఉన్న ఏకైక తత్వమును దిక్కులనే వస్త్రములుగా కలిగిన వాడను దిగంబరుడను. ఎవరైతే త్రికరణ శుద్ధిగా దత్త దిగంబర, శ్రీపాద వల్లభ దిగంబర, నృసింహ సాహుతి దిగంబర అని కీర్తన చేయదురో అచట నేను సూక్ష్మరూపము సదా ఉందును. మా మాతామహులైన బాపనారిలో పరదేశము నుండి వచ్చిన పాదజయ క్షేత్రమునందు శ్రాద్ధాధికరములు నిర్వహించుకున్న వారికి ఉచితంగా భోజన స్వత్తు సౌకర్యములను కలిగజేయుచుండగా నీవు స్వయంభూ దత్తుడు ఏడి అదృశ్యమయ్యనా అని ఆక్షేపించింది. ఆ దత్తుడు నేనే. నేను జన్మించిన పవిత్ర గృహమును విడిచేవారు తప్పక పవిత్రులగుదురు.
వారి పితృదేవతలకు పుణ్యలోకం ప్రాప్తించును. బతికి ఉండిన జీవులు కాక చచ్చిన జీవులకు యోగక్షేమాలను చూడవలసిన ప్రభువు నేనే. నాకు చావు పుట్టుకలు రెండు సమానమే. ఆయనను నీవు స్వయంభూదత్తుడు ఆరాధించిన దానికి ఫలితం ఇదా అని వేద చెందుతున్నావు. నీ మీద పడిన అపవాదం తొలగిపోవున్నట్ల స్వయంభూదత్తుడు త్వరలోనే కనిపించును. ప్రతిష్ఠ కూడా జరుగును. నీకు ఆయుర్ధాయం నిశ్చితిని. దత్తజాతిలో నుండము. మరి జన్మమును కటాక్షించేదని అభిమించుచున్నాను. ఈ జన్మమున నా పాదములను స్పృశించే అంతటి మహాపుణ్యం నీకు లేనే లేదు. కోటాను కోట్ల బ్రహ్మాండం సృష్టించి రక్షించి లయం ఏకైక ప్రభు అయిన నేను నా వరదహస్తంతో నేను ఆశీర్వదించున్నాను అని పలికిరి. మహాభయంకర శబ్దంతో శ్రీచరణులు శరీరమందు పరమాణువులను ప్రకటము చెంది శ్రీపాదుల వారు అదృశ్యులైరి. నాయన శంకర భట్టు శ్రీపాదులు స్వయంగా తమ నామము చివర దిగంబర నామమును చేర్చి జపించటంలోని మర్మమును ఈ రకంగా తెలియజేసి వారు సర్వ వ్యాపకత్వము నిరాకారమైన తత్వము సాకారముగా ఎట్లు ఆవిర్భవించినో మన ఊహకండని విషయము. పసిబాలకు రూపమున కపట వేషము ధరించి వచ్చి ఆ ప్రభువుకు పసితనం నుండి చేయలేలకు అంతెక్కడ. శ్రీపాద వల్లభులకు జయము జయము. ఈ 7వ అధ్యాయం చదివిన వాళ్ళకి విద్యా ప్రాప్తి కొరకు ఈ 7వ అధ్యాయాన్ని పఠిస్తే తప్పక విద్యా ప్రాప్తి కలుగుతుందండి. 8వ అధ్యాయం అండి దత్తావతారముల వర్ణనము. బ్రహ్మజ్ఞానం కొరకు తప్పించువారు బ్రాహ్మణులే. మరునాడు తిరుమల దాసు అనుష్ఠానం పూర్తి చేసుకుని తదుపరి ఇట్లు చెప్పనారంభించాను. నాయన శంకర భట్టు ఆత్మ సాక్షాత్కారమగినప్పుడు 16 కళలు తమ తమ భూతములలోనికి చేరిపోను. ఆయా దేవతా శక్తులు మూలభూతమైన తమ చైతన్యంలోని ప్రవేశించును. ఆత్మజ్ఞానము కర్మలు అన్నీను బ్రహ్మ స్వరూపంలో ఐక్యమగును. అటువంటి బ్రహ్మజ్ఞానం కొరకు పరితపించిన వాడు ఎవరైనా బ్రాహ్మణుడే అగును. ప్రాణము, విశ్వాసము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, ఇంద్రియములు, మనస్సు, అన్నము, జలము, ఆలోచనలు, మంత్రములు, కర్మలు, లోకములలో నానా విధమైన నామములు అను వాటిని 16 కళలే అందురు. శ్రీపాద శ్రీవల్లభులు షోడశ కళ పరిపూర్ణ పరబ్రహ్మ అవతారము. ఆహారమే మనస్సు గను. స్వాతిక ఆహారం వలన మనోనైర్మల్యము ఏర్పడును. విధాత ముందుగా ప్రాణము సృష్టించను. ప్రాణమన్నది విశ్వంలోని సమస్త ప్రాణము. సూక్ష్మాత్మ హిరణ్య గర్భ నామంతో ఇది పిలువబడుచున్నది. సృష్టికర్త కూడా హిరణ్య గర్భం అని నామమున్నది. మానవుని యొక్క భౌతిక మానసిక జ్ఞాన సంబంధమైన మూర్తిత్వంలోని సృష్టి ప్రేరణకు ప్రాణమని పేరు. ప్రాణమయ కోశమైన జీవధాతు శరీరములకే శక్తి శరీరం అని పేరు. ప్రాణమయ చైతన్యమును సరిచేయుట ద్వారా భౌతిక సంబంధమైన బాధలను పరిహరింపవచ్చును. మానవులు రోగగ్రస్తులగుటకు ముందు ప్రాణ శరీరము రోగగ్రస్తమగును. తదుపరి మాత్రమే స్థూల దేహము రోగగ్రస్తమగును. సృష్టి ప్రేరణలో విశ్వాసం ఏర్పడిన తరువాత పంచభూతములు ఏర్పడినవి. ఈ పంచభూతముల గుణములను పరికించుటకు పంచేంద్రములు ఏర్పడినవి. వీటిని సంధానపరిచి ఏకకాలంలో పనులు జరుగునట్లు చేయుటకు మనసు ఏర్పడినది. మానవులు తమ ఆహార విషయములు తగు జాగ్రత్తలు పాటించవలెను. ఆహారం యొక్క సూక్ష్మాతి సూక్ష్మాంశముల వలన మనస్సు ఏర్పడినది. మనస్సు ఆహారంచే బలోపేతమైన ఎడల ఆలోచనలు కలుగును. ఈ ఆలోచన స్రవంతిని క్రమబద్ధము చేసి నియంత్రణలో ఉంచినడల ఆలోచన ప్రతిబింబ రూపమైన అటువంటి దానిని మంత్రమని పిలుచుచున్నారు. యజ్ఞయాగాది క్రతువులను యథావిధిగా ఆచరించుచు ఆయా కర్మకలాపాలలో పద్ధతి ప్రకారము మంత్రములను ఆలాపించినడల అది కర్మ అని పిలువబడును. కర్మలను బట్టి ప్రపంచ నిర్మాణం జరిగినది. నామరూపములు లేకుండా ప్రపంచం ఉండజాలదు. ఈ విధంగా దుఃఖభూయిష్టమైన బంధములతో కూడిన సంఖ్యల 16 రంగులు ఏర్పడినవి. మనలోని ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క దేవతచే ప్రభావితమవుతుంది. సమాధి స్థితిలో ఉన్న యోగికి ఆత్మ సాక్షాత్కారమైనప్పుడు 16 కళలు తమ తమ భూతములలో లయం అవుతాయి. యోగి యొక్క భౌతిక శరీరమందుని ఇంద్రియములోని శక్తులు విశ్వాంతరాళాలలోని భూతములలో లీనమవుతాయి. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కలిగిన మానవులు కర్మను ఆచరించకుండా ఉండలేరు. అహం నశించినదే మోక్షం కలగదు. మనుషులోని అహం యొక్క ప్రేరణ వలననే కర్మలు ఆచరింపబడతాయి. అహం అన్నది మనస్సు బుద్ధి అను వాటి యొక్క నియమ నిబద్ధతల చేత నిబద్ధితమైన చైతన్య జ్యోతి. ఆత్మ సాక్షాత్కారము పొందిన యోగి పూర్వజన్మంలోని కర్మఫలములు ఏమియో మిగలవు.
అహం యొక్క ఏర్పాటు ధోరణి పూర్తిగా నశించినదే ఆత్మ సాక్షాత్కారం జరగదు. అందువలన యోగికి ఆత్మ సాక్షాత్కారమైనప్పుడు శృతి కర్మలు, వాటి ప్రతిఫలములు, అహము యొక్క కేంద్రము, దాని యొక్క మాయాజాలములన్నీ శాశ్వతుడై పరమాత్మలో లీనమవుతాయి. యోగి పరమాత్మలో లీనమై వ్యక్తిత్వ రహితుడగుచున్నాడు. పరమాత్మ వ్యక్తిత్వ సహితుడై శక్తి స్వరూపుడై ఉన్నాడు. కర్మలు, వాటి ఫలములు నశించి యోగి సిద్ధావస్థను చెందుచున్నాడు. అతని స్థూల దేహము కర్మఫలములను అనుభవించును. యోగికి స్థూల దేహ స్పృహ లేనప్పుడు ముక్తావస్థలోనే ఉండును. పరమాత్మ సిద్ధావస్థలో ఉన్న యోగి ద్వారా కూడా తన దివ్యలను ప్రకటించును. యోగికి ఈ శక్తి సామర్థ్యం తనకే ఉన్నాయని భ్రమించిన పరమాత్మ వాటిని హరించి గర్వభంగము చేయును. యోగిని పరమాత్మ తన చేతిలోని పనిముట్టుగా వాడుకొనుటకు యోగి యొక్క అహంకారము పరమాత్మలో లయమైపోవలెను. బాపనార్యులు శ్రీశైల క్షేత్రంలోని శ్రీ మల్లికార్జున లింగంలోనికి గోకర్ణంలోని మహాబలేశ్వర లింగంలోనికి మరికొన్ని దివ్య స్థలములలోని సూర్యమండలం నుండి శక్తిపాతం చేసి ఉన్నారు. స్వయంభూ దత్తిన అత్యామూర్తిలోని కూడా శక్తిపాతం జరిగినది. అగ్ని సంబంధమైన ఈ శక్తికి శాంతి జరపవలను. లేనియడల అర్చామూర్తి యొక్క తీక్షణతకు అర్చకునితో సహా అర్చన జరుపువారు అందరూ శిక్షించబడుదురు. అనిష్ట ఫలములు సంప్రాప్తించును. స్వయంభూతత్వంలోనికి సూర్యమండలం నుండి శక్తిపాతం జరిగిన విషయం అంతర్జ్ఞానము కలిగిన యోగులు మాత్రమే గ్రహించగలుగుదురు. శ్రీశైలం నందు శక్తిపాతం శ్రీ బాపనారుల ఆధ్వర్యంలో వేలాది మంది ప్రజల సమక్షంలో జరిగినది. సూర్యమండలం తేజస్సు వెలువడి అందరూ చూచుండగానే మల్లికార్జున లింగమునందు లీనమైనది. అసలు శ్రీపాద శ్రీవల్లభుల అవతారమునకు ఈ శక్తిపాతమునకు అత్యంత గోపనీయమైన దైవ రహస్యము కలదు. అది యోగులకు మాత్రమే తెలపవలసిన విషయము, తెలుసుకొనదగిన విషయము. శ్రీశైలంలో శాంతి జరిగినది. వేలాది మందికి అన్నదానం జరుగుట వలన జఠరాగి శాంతించబడినది. శక్తి ఉగ్రత్వమును వీడి శాంతిత్వంలో నిలిచినప్పుడు సర్వసుఖములు ప్రశాంత స్థితిలో జరుగుచుండును. అయితే పీఠికాపురంలో శ్రీ స్వయంభూ దత్తులలో జరిగిన శక్తిపాతమును కంటికి కనిపించిన నిదర్శనాలు లేవు. అందువలన అక్కడ శాంతి ప్రక్రియలు కూడా చేపట్టబడలేదు. శ్రీ బాపనారులు శాంతి జరపవలని, అన్నదానం జరపవలని సూచించినను అతడి పండితులు తమ కుతర్కములతో వారి ప్రతిపాదనను తోసిపుచ్చిరి. కాలం గతించుచుండెను. శ్రీపాద శ్రీవల్లభులు 2 సంవత్సరంలోని ప్రవేశించిరి. శ్రీవల్లభులు అనేక లీలల ద్వారా వారిది షోడశ కళా పరిపూర్ణమైన మహాయుగావతారమును విషయమును బోధ చేయుచుండిరి. తమ 14 సంవత్సరముల వయసులో పీఠికాపురం వీడిరి. ఆ తర్వాత 14 సంవత్సరములు కురుపురము తదితర ప్రాంతములు సంచరించినను వారి వయసు మాత్రం 16 సంవత్సరములందే నిలిచి ఉండెను. దత్తాత్రేయుని షోడశావతార నామాలు 16 సంఖ్యకు మరి యొక్క ప్రాముఖ్యత కలదు. దత్తాత్రేయ స్వామి వారు పూర్వయుగంలో 16 రూపములు దర్శనమిచ్చి ఉండిరి. అవి 1 యోగిరాజు, 2 అత్రివరదుడు, 3 దిగంబరావధూత దత్తాత్రేయుడు, 4 కాలాగ్ని సమనుడు, 5 యోగిజన వల్లభుడు, 6 లీలా విశ్వాంభరుడు, 7 సిద్ధిరాజు, 8 జ్ఞానసాగరుడు, 9 స్వయంభరావధూత, 10 మాయాముక్తావధూత, 11 ఆదిగురువు, 12 సంస్కారహీన శివస్వరూపుడు, 13 దేవదేవుడు, 14 దిగంబరుడు, 15 దత్తావధూత, 16 శ్యామాకళలోచనుడు. శ్రీ దత్త ప్రభువులు భోగ మోక్షప్రదులు. వారిని ఆరాధించుటకు వారి పాదుకులను ఆరాధించిననే చాలును. వారి పాదుకుల 4 వేదములు 4 కుక్కల రూపములు పొంది నాకుచున్నవి. అన్ని అపవిత్రములను ప్రవకటికలైన వేదములే అపవిత్ర శనకములే వారి పాద పద్మముల వద్ద పడి ఉండగా వారి పవిత్రతను ఊహించుటకు మానవులకే కాదు దేవతలకు, సప్తఋషులకు కూడా అసాధ్యము. పూర్వం వామనావతార సమయమున వారికి సమకాలికుడిగా వామదేవ మహర్షి అను ఋషి ఉండేవారు. వారు జన్మించినప్పుడు పితృగర్భం నుండి తల ఒక పర్యాయం బయటికి వచ్చి పరిశ్రమలను పరికించి తిరిగి గర్భస్థమైను. అప్పుడు దేవతలు ఋషులు ప్రార్థించగా వారు మరల జన్మించరి. వారు ఆజన్మ బ్రహ్మజ్ఞానులు. శ్రీపాదుల వారి జననంలోని అదే విధముగా జరిగినది. ఈ ప్రకారంగా 2 సార్లు జన్మించుట వలన వారు ఆజన్మ ఋషులు.
అజన్మ బ్రహ్మ జ్ఞాన సంపన్నులు. వారు సంపూర్ణమైన అఖండ అనంత అద్వైత సచ్చిదానందముతో అవతరించరు కనుక ఈ అవతారం వారికి గురువు అని వ్యక్తియే లేడాయన. శ్రీపాదులు వారు గణేష్ చతుర్థి నాడు చిత్తా నక్షత్రంలో తులారాశిలో సింహలగ్నమును జన్మించరు. వాస్తవమునకు వారు త్రిమూర్తుల యొక్క సంయుక్త రూపము కాక వారికి అతీతముగా ఉన్న ఒకనొక ప్రత్యేక తత్వం. అందువల్ల వారు త్రిమూర్తులకు అతీతమైన 4 తత్వమని సూచించుటకు చతుర్థి నాడు జన్మించరు. సృష్టి యందు ప్రవృత్తి గణములు నివృత్తి గణములు రెండింటికి అధిపతి అయిన గణేశ తత్వం అని సూచించుటకు గణేశ చతుర్థి దినమున ఆవిర్భవించరు. చిత్తా నక్షత్రమునకు అధిపతి అంగారకుడు. అంగారకుని మంగళ గ్రహం అని కూడా అందరు. ఈ గ్రహం పాపస్థుడైనడల జీవులకు అనేక అమంగళము సంప్రాప్తించును. అన్ని అమంగళములను పరిహరించుటకు సర్వశుభమును ప్రసాదించుటకు వారు చిత్తా నక్షత్రమును జన్మించరు. చిత్తా నక్షత్రమున శ్రీపాదుని అర్చించిన విశేష ఫలం కలుగును. శ్రీపాదుల వారు సాక్షాత్తు ధర్మశాస్త్ర కనుక హరిహరాత్మజుడైన అయ్యప్ప స్వామి అని తెలియజేయుటకు తులారాశిలో జన్మించరు. గ్రహములకు రాజైన సూర్యుని యొక్క సింహలగ్నంలో జన్మించి వారు విశ్వప్రభువనియు దర్బారు చోటకు వచ్చి చక్రవర్తినియు తెలియజేయుచున్నారు. శ్రీపాదులు వారికి తెలియని ధర్మ సూక్ష్మములు లేవు. ధర్మ సంకటము ఏర్పడినప్పుడు వారిని ప్రార్థించిన సరియైన ధర్మఫలము దర్శనీయమగును. శ్రీ దత్తప్రభువు నుండి త్రిమూర్తులు, వారి నుండి 3 కోటి దేవతలు, వారి నుండి 33 కోట్ల దేవతలు వచ్చిరారు. అందువల్ల దత్తనామస్మరణ చేసిననే సమస్త దేవతాస్మరణ చేసిన ఫలితము లభించును. దత్తుని బ్రహ్మ కమలమునకు ఋషి పూజ చేయవలను. విష్ణుముఖమునకు శ్రీ సత్యనారాయణ వ్రతము విష్ణు సహస్రనామం చేయవలను. రుద్రముఖమునకు రుద్రాభిషేకం చేయవలను. వారి బ్రహ్మముఖ జిహ్వయందు సరస్వతి కలదు. మధ్యముఖ వక్షస్థలమందు లక్ష్మి కలదు. శివముఖ వామభాగమున గౌరీదేవి కలదు. సృష్టి అందులో సమస్త స్త్రీ దేవతా శక్తులను శ్రీపాదుల వామభాగమునందు కలవు. సమస్త పురుష దేవతా శక్తులను శ్రీపాదుల వారి కుడి భాగమునందు కలవు. తిరుమలలో 7 కొండల మీద వెలిసిన వెంకటేశ్వరుడు సాక్షాత్ దత్తప్రభువే. వేం అనగా పాపములను, కట అనగా ఖండించువాడు, ప్రారదోలువాడు అని అర్థము. వేంకారం అమృత బీజము, కట అనేది ఐశ్వర్య బీజం. అందువలన వెంకటేశ్వరుడు అమృత ఐశ్వర్య ప్రదాతనియు సకల పాపములను పారదోలువాడను శ్రీ వెంకటేశ్వరుడును శ్రీపాద శ్రీవల్లభులను అభిన్న మూర్తులు. అప్పుడు నేను ఇట్లాంటి అయ్యా తిరుమలదాసుడు వర్ణాశ్రమ ధర్మములను పాటించవాలని పూర్వం పెద్దలు సూచించింది. శ్రీపాదులు దానికి కొత్త భిన్నముగా చెప్పుచున్నారని తోచున్నది. నా సందేహము నివృత్తి చేయవలసినది. బ్రాహ్మణ లక్షణములు అంతట తిరుమలదాసు ఈ విధంగా చెప్పనారంభించింది. నాయన బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞానాన్ని వేసిగా జీవించవాడు. అప్పుడు మాత్రమే అతడు సద్బ్రాహ్మణుడని పిలువబడును. తనకు విహితమైన ధర్మములను త్యజించి దురాచారపరుడైన అతడు దుష్ట బ్రాహ్మణుడగును. అతని యొక్క దురాచారమును మితిమీరిన ఎడల అనగా గోహత్య చేసిన గోమాంసం భుజించుట, పరస్త్రీ లోలత్వం మున్నగు వాటికి లోలైన ఎడల అతనిలో బ్రాహ్మణత్వం లేస మాత్రమైన లేదని గ్రహించవచ్చును. మితిమీరిన దురాచారము వలన అతని బ్రాహ్మణ తేజస్సు సంపూర్తిగా హరింపబడును. అతని శరీరమందరి జీవకణములు సహితము అనేక మార్పులలోనే చండాలతో ఉండును. అప్పుడు అతడు నామమాత్ర బ్రాహ్మణుడగును. క్షత్రియుడు బ్రహ్మజ్ఞానాకాంక్షుడై నిరంతరము తపస్సు వలన బ్రాహ్మణతో పొందవచ్చును. అప్పుడు జన్మసిద్ధముగానున్న అతని శరీరం అందరి జీవకణములు బ్రాహ్మణతో నుండును. ఈ విధముగా బ్రాహ్మణ రూపును పొందినవాడు విశ్వామిత్రుడు, శనేశ్వరుడు. 3 రాశిలో ప్రయాణం చేయు 7.5 సంవత్సరాల కాలంలో ప్రతి మనుషునకు శరీరం నందరి జీవకణములు మార్పునకు చెందును. పాత జీవకణం నశించి కొత్త జీవకణం సృష్టించబడును. ఈ ప్రక్రియ అంతయును మనుషులు తెలియకుండానే జరుగుచుండును. క్షత్రియుడు తన క్షేత్ర వృత్తిని వీడి శాంతరస ప్రధాన వృత్తి అయిన కృషి, గోగణ పోషణ, వాణిజ్యాదుల యందు నిరతుడైన అది తీవ్ర దశకు వచ్చిన అతనిలోని క్షాత్రం ఎంత మాత్రమూ నిలవదు. అతని మనస్సు, బుద్ధి, శరీరము అనేక మార్పులలోనే వైశ్వత్వం నందును. బ్రాహ్మణుడు క్షాత్ర వృత్తిని అవలంబించిన పరశురాముని వలె నగును. పూర్వకాలము ద్రోణాచార్యులు, కృపాచార్యులు జన్మత బ్రాహ్మణులను క్షాత్ర వృత్తిని అవలంబించలేదా? కుసుమశ్రేష్ఠి వైశ్యుడైనను క్షాత్ర వృత్తిని అవలంబించలేదా?
జన్మతః శూద్రుడైన నేను శ్రీపాదుల అనుగ్రహం వలన బ్రహ్మజ్ఞానం పొందలేదా? జన్మతః శూద్రుడైన వాడు కూడా నిరంతరము కృషి వలన వైశ్యుడిగా కానీ, క్షత్రియుడిగా కానీ, బ్రాహ్మణుడిగా కానీ మారవచ్చును. కేవలం ఒకానొక జాతిలో జన్మించి మాత్రాన శిక్ష వేయుట గాని యమధర్మరాజు చేయుడు. మనం చేయు శుభాశుభ కర్మలను బట్టి ఫలితములు ప్రసాదింపబడుచుండును. జన్మతః శూద్రుడైన నేను మరు జన్మలో బ్రాహ్మణుడిగా జన్మించవచ్చు. జన్మతః బ్రాహ్మణుడు అయిన వాడు మరో జన్మలో శూద్రుడిగా జన్మించవచ్చు. కొన్ని సాంఘిక కట్టుబాట్ల కోసం వర్ణ వ్యవస్థ ఏర్పాటైనది. పరమాత్మ యొక్క ముఖము బ్రాహ్మణత్వము, బాహువులు క్షత్రియత్వము, ఉరువులు వైశ్వత్వము, పాదములు శూద్రత్వము సూచించము. శ్రీ వల్లభులే ఒక పర్యాయము సెలవిచ్చి ఏంటిది, శంకర భట్టు, నీవు మా ఇంటి ఆదేశం సేకరించున్నావు. మా ఇంటి భోజనం బ్రాహ్మణ భోజనమే. కర్మరహస్యము నిరంతరము శ్రీపాదుల వారి స్మరణలోను ధ్యాసలోనూ ఉండడి ఈ పరిసర ప్రాంగణమంతయు శుభప్రదములు పవిత్రములు అయిన దివ్య స్పందనలతో నిండి ఉండును. నరసావధానులు జన్మతః బ్రాహ్మణుడైన ఆ గృహమందలి భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక స్పందన నేను విషపూరితములే ఉన్న కారణం చేత కలుషిత వాయుమండలంలో నిండిన ఆ బ్రాహ్మణ గృహమును శ్రీపాదులు ఆతిథ్యములు స్వీకరించరైది. దీనిలో రహస్యము ఇది సుమి. జీవులు తన పరిణామ క్రమంలోని విపరిణామ క్రమంలో గాని కర్మ సూత్రం అనుసరించి జన్మించుటకు అసలు కులములు అన్నవి ఉండవలను కదా. అందులేక ఆ ఏర్పాటు జరిగింది. జాన్ అన్న అతడు జర్మనీ దేశస్థుడైనను బ్రహ్మ జ్ఞానాన్వేషి అయిన కారణమున పరిణామ క్రమం యొక్క చివరి దశలో కురువపురంలో శ్రీపాదు దర్శభాగ్యమై వారి అమోఘమైన అనుగ్రహమును పొందగలిగిన. నరసావధానిగా పీఠికాపుర వాస్తవుడైన అనేక సంవత్సరాల వరకు శ్రీపాదులను అవతారమూర్తిగా గుర్తించలేకపోయిన కారణం వల్ల గుర్తించిన తదుపరి కూడా ఇంకనూ ఎంతో సాధనా క్రమం కానీ వానికి దత్తుని అనుగ్రహం పొంద సాధ్యం కాలేదు. అప్పుడు శంకర భట్లుడు, అయ్యా, మీరు జీవకరమ మార్పు చెందని చెప్పిద్ది. అయితే ప్రతి జాతికి ఒక ఆత్మ ఉండున పార్వతీదేవి హిమవన్నగము కుమార్తె అని చెప్పుట్లో భావం ఏమిటి? అంతలో తిరుమల దాసి ఇట్లను ప్రతి జాతికి ఒక ఆత్మ ఉండును, అది ఒక మానసిక పదార్థమై ఉండును, అది దివ్యాత్మ అయిన దత్తుల నుండి వెలువడిన భాగము. సదా దానిలో ప్రత్యక్ష సంబంధం కలిగిన మహాశక్తి అది. నీవు అనుకున్నట్లు జాతి అనగా ఆ జాతిలో జన్మించిన వ్యక్తుల మొత్తము కాదు. స్పృహ కలిగి ఉండి జీవించి ఉండిన జీవులలో జీవకణములు ఏ విధంగా ఉండునో అదే విధంగా సామూహిక వ్యక్తిత్వం నుండి ఈ వ్యక్తుల యొక్క ఈ విధములైన శక్తి సామర్థ్యములు గుణగణములు అంతర్లీనమై ఉండును. అదే విధంగా ప్రతి పల్లెక్కును ఆత్మ ఉండును, ప్రతి పట్టణమునకు ఆత్మ ఉండును, ప్రతి దేశమునకు ఆత్మ ఉండును. మనం నివసించే భూమి కూడా ఆత్మ కలదు. దానిని మనము భూమాత అని పిలుచున్నాము. అనగా ఈ భూమి యొక్క అభిమాన దేవతను భూమాత అనుచున్నాము. ఆమె యొక్క ఆత్మ పరమాత్మ నుండి వెలువడిన ఒకనొక మనస్సంబంధం కలిగిన మహాశక్తి. అదే విధముగా హిమవన్నగము అందు అభిమానము గల దేవతాశక్తికి హిమవంతుడని పేరు. హిమవంతుని కుమార్తె హైమవతి. సర్వసాక్షి అయిన సూర్య భగవాను కుమారుడు యమధర్మరాజు అనే ఎడల జీవుల శుభాశుభ కర్మలను అనుసరించి తీర్పు చెప్పి పాపులను శిక్షించు దేవతాత్మ అని అర్థము. సూర్య భగవాన్ వల్ల మాత్రమే సర్వజీవులను తమ తమ కార్యకలాపాలను సాగించగలుగు చైతన్యం పొందుతున్నారు. ఆకాశ రాజమానుడైన సూర్యుడు వేరు. ఆ సూర్యుని అభిమాన దేవతా స్వరూపముగానున్న దేవతాత్మ వేరు. శ్రీపాద వల్లప్పుడు 30 సంవత్సరాల వయసులో గుప్తమయ్యేదరని నీతో చెప్పుతుంది. కోటాను కోట్ల బ్రహ్మాండములో వారు ప్రతి అణువులోనూ విలీనమయ్యేదరు. వారు సర్వాంతర్యామి కదా. తిరిగి విలీనమగుట అనగా ఏమి అని అడగవచ్చును. వారి సర్వాంతర్యాలను వారి యొక్క శక్తి ప్రభావములకు కొంత దూరముగా కోటాను కోట్ల బ్రహ్మాండములు ఉన్నది. వాటిలోని పరిణామ క్రమములను వేగిరపరిచే ఉద్దేశంతో తమ శక్తి ప్రభావములకు దగ్గరగా వారు వాటిని ఆకర్షించారు. సమస్య సృష్టిలోని పరిణామ దశలో ఒకనొక విపత్కర పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ విధంగా దత్తాత్రేయుల వారు అవతరించగలరు. ఇనుమును సూర్యుని సాయి ఆకర్షించరు. అదే ఇనుము మాల్యంతో కూడుకుని ఉన్నప్పుడు ఆకర్షణ అత్యంత బలహీనమగును. మాల్యం రహితమనర్చి
సృష్టి అందులో ప్రతి అణువును తమ వైపు ఆకర్షించుకొని పరిణామమునకు వినూత్న వినూత్న దశలో ఇవ్వదలిచినప్పుడు మాత్రమే ఈ విధమైన అవతారం వచ్చును. శంకర భట్టు తిరుమల దాసును ఇట్లా అడిగిన, అయ్యా, అహల్య, ద్రౌపది, సీత, తార, మండోదరి, పంచ కన్యాను పట్టే నిత్యం మహాపాతక నాశనమే అని చెప్పుదురు కదా. ఈ విషయం నాకు అంత సులువుగా అర్థమవుటలేదు, వివరింప ప్రార్థన. అంత తిరుమల దాసు ఇట్లా చెప్పను, అహల్యను ద్రవ్యులను మోహించను, ఆమెను పొందవల్లని మాయాపాయం పన్నెను, కోడు రూపం ధరించి కొక్కురొక్కు అని అరిచెను, వేకుజామయనని అనుష్ఠారం కూడా గౌతముడు బయలువడలేను. మహాపతివతి అయిన అహల్యను అతడు తాకజాలడు. దేవేంద్రుడు దేవతా శక్తులు కలవాడు కనుక అహల్య వ్యామోహమున్న అతని తీవ్ర మనస్సు యొక్క శక్తి వలన అహల్యను పోలిన స్త్రీ రూపం ఆవిర్భవించను. మాయా అహల్య రూపం యొక్క శరీరమందలి జీవాణువులను దేవేంద్రుని తీవ్ర మనశక్తి వలన మాత్రమే ఏర్పడను. తీవ్ర మనశక్తి వలన మాత్రమే ఏర్పడను. మాయా అహల్యతో సంగమించిన ఇంద్రుని చూచి ఉగ్రుడే గౌతముడు వారిద్దరిని శపించను. అంతటా అహల్య, ఓ తెలివిమాలని ముని, ఎంత పని చేసేది అనెను. అహల్య గౌతముని కంటేనూ ఆధ్యాత్మిక ఉన్నత స్థితి ఎందుండెను. అహల్య శాపం వలన గౌతముడు 12 సంవత్సరములు మానస చాంచల్యం నుండి శివార్చన స్వస్థుడాయను. అహల్య మహాశక్తి జడత్వం నొందెను. దానితో ఆమె శరీరం కూడా జడత్వం నుండి పాషాణమయ్యను. శ్రీరాముని పాత ధూళి వలన అహల్యకు శాప విమోచన కలుగును. అందువలన అహల్య పరమ పవిత్రాన్ని గ్రహింపము. శాపగ్రస్తుడైన దేవేంద్రుడు పంచపాండవులుగా జన్మించను. 5 రూపములైనను 5 మనస్సులో ఉన్నను వాటికి ఆధారభూతమైన ఆత్మ ఒకటియే. ఇది యొక్క విచిత్రమైన విషయము. సతీదేవి ద్రౌపదిగా యజ్ఞకుండం నుండి ఆవిర్భవించను. ఆమె అయోనిజి. అసలు సీతను అగ్నిదేవుడు తన గర్భమున దాచెను. మాయాసీతను రాముడు లంకకు తీసుకొని పోయాను. సీత అగ్ని ప్రవేశం చేసినప్పుడు 2 సీతలు వెలుపలకి వచ్చింది. కావున సీతాదేవి మహాపతివత తెలియము. భూచక్రమునందలి 12 రాత్రుల్లో 27 నక్షత్రములు కలవు. ఈ 27 నక్షత్రములకు అభిమాన దేవత తారాదేవిగా జన్మించను. ఆమె నుండి యవనవతిగా నుండగా గురుగ్రహ అభిమాన దేవత అయిన బృహస్పతి మోహించను. ఆమెను వివాహమాడను. వృద్ధుడైన పతి నుండి యవనవతిని సంతృప్తి పరచజాలడు. ఇది ధర్మ విరుద్ధమైన విషయం. వివాహ సందర్భం చేసిన ప్రమాణములను ఉల్లంఘించుటకు క్షంతవ్యము కాదు. తారాదేవికి బృహస్పతి చూసినప్పుడు భర్తృభావము కలిగేది కాదు. ఆమెలో తన ఎడల భావము కలిగించవలసిన బాధ్యత బృహస్పతి మీద కాదు. సర్వధర్మము తెలిసిన అతడు ధర్మ విరుద్ధముగా ప్రవర్తించను. తారాదేవి శరీరం అందరి జీవాణువులు ఆమె మన ప్రవృత్తికి అనుగుణముగా అనేక మార్పులు చెందెను. ఆమె మనస్సునందు చంద్రుని రూపము నిలిచి ఉండెను. ఆమె హృదయం చంద్రాధీనమై ఉండెను. ఈ విధంగా పరిణామ స్థితి నొందిన తారాదేవి పూర్వం బృహస్పతిని వివాహం మాడిన తారాదేవి ఎంత మాత్రమూ కాదు. అందువలన తారాచంద్రుల కలయిక ధర్మ విరుద్ధము కానే కాదు. సృష్టి నియమముల ప్రకారం 27 నక్షత్రంలో చుట్టూ వచ్చుట చంద్రుని ధర్మము. అది గురుగ్రహ ధర్మము కాదు. ఆ విధంగా గురుగ్రహం సంచరించిన ధర్మ విరుద్ధమగును. ధర్మ విరుద్ధమైన అన్ని విచ్ఛిన్నం కాక తప్పదు. కావున 27 నక్షత్రాలు అభిమాన దేవత అయిన తారాదేవి, చంద్రమండలం అభిమాన దేవత అయిన చంద్రునికి చంద్రుడికే ధర్మము. నాయన, ఈ ధర్మ సూక్ష్మం అనుసరించి తారాదేవి మహాపతివత. భీష్ముడు అంపశపై నుండగా ధర్మరాజునకు హితోపదేశం చేశాను. చెడు జరిగినప్పుడు సాధ్యమైన ఎడల దాన్ని నిరోధింపవలను, లేదా ధర్మ విరుద్ధమైన పని జరుగు ప్రాంతము నుండి వైదొలగవలని చెప్పుచుండెను. అది విన్న ద్రౌపది పక్కును నవ్వెను. అంతటా భీష్ముడు ఇట్లానియే, ద్రౌపది దేవికి వానభంగం జరుగు సందర్భమున నేను మిన్నకుంటుని. అప్పట్లో దుర్యోధనాదుల భోజనం నేను చేయుచుంటుని. అందువల్ల నా బుద్ధి భ్రష్టు పట్టిపోయిను. ఈ చెడు రక్తం అంతా ఇప్పుడు శరీరం నుండి బయలువడినది. ఇప్పుడు నా బుద్ధి కల్మషరహితముగా ఉన్నది, సత్యము బోధపడినది అనెను. జీవి పరిణామ దశలో అనేక జన్మలెత్తుచుండును. కొన్ని జన్మల్లో స్త్రీగాను, మరికొన్ని జన్మల్లో పురుషునిగాను కూడా జన్మించవచ్చును. మానవ జన్మ లేకుండా పశుపక్షాది జన్మలు కూడా ఎత్తవచ్చును. మండోదరి ఒకనొక జన్మలో పురుషుడిగా జన్మించను. ఆ జన్మ యందు ఆమెకు చంచల స్వభావరాలైన ఒక భార్య, దుష్ట ప్రవృత్తి గల ఒక భార్య, మధుర స్వభావం గల ఒక భార్య ఉండదు. చంచల స్వభావరాలైన భార్య వానర జన్మనెత్తి వాలిగా ఆవిర్భవించను. దుష్ట ప్రవృత్తి కలిగిన భార్య రావణుడిగా జన్మించను. మృదు స్వభావం గల భార్య
భీషునిగా జన్మించెను. కాలాంతరమునందు వీరు ముగ్గురును మండోదరి పురుషుడిగా జన్మించిన అతని భార్యలే. ప్రస్తుత జన్మమున మండోదరి వాలికి భార్యగా అంగదుడు జన్మించెను. తదుపరి రావణునికి భార్యగా ఉన్నప్పుడు రావణ వధానంతరం విభూషణుడికి పట్టప్రాణి అయ్యను. వాలికి భార్యగా ఉన్నప్పుడు జీవాణువులు, రావణుడు భార్యగా ఉన్నప్పుడు జీవాణువులు, విష్ణు పట్టపు ప్రాణిగా ఉన్నప్పుడు జీవాణువులు వేరువేరుగా ఉన్నవి. అందువల్ల మండోదరి కూడా మహాపతివ్రతయే. అప్పుడు శంకర భట్టుడు, అయ్యా, స్త్రీలకు ఒకే భర్తతో ఉండవలెను, పురుషులు ఏకపత్నివ్రతం ఉండవలెను చెప్పుదురు కదా. బహుభార్యత్వం కానీ బహుభర్తృత్వం కానీ నిందనీయములు కాదా? కాలచక్ర పరిణామము. అందులో తిరుమలదాసు ఇట్లా చెప్పాను, నువ్వు చెప్పినది అక్షరాల నిజము. ఒకడు నిష్కారణంగా భార్యను హింసలు పాలు చేసినట్ల సప్త జన్మల బాల వైధవ్యం నందునని చెప్పబడినది. ఒక పురుషుడు 4-5 స్త్రీలను వివాహం ఆడినట్ల మరో జన్మమున ఆ పురుషుడు స్త్రీగా జన్మించును. 4-5 స్త్రీలు తమ కామవాసనల సంస్కారం నశింపనేడల పురుష జన్మనెత్తి ఆ స్త్రీని అనుభవించెదరు. ఇట్లు ఒక జన్మ ఎందు జరిగినచో వ్యభిచార దోషం కలుగును. అట్లుగా ఆ స్త్రీని వేరుగా జన్మలందు విడివిడిగా పురుషులు వివాహమాడిన ఎడల దోషం లేదు. ఇది కాలచక్ర ప్రభావము. ఈ కాలచక్రం నందు ఇటువంటి వింతలు ఎన్నో జరుగుతుండను. ప్రతి జన్మ ఎత్తినడల ఆ జన్మకు సంబంధించిన ధర్మం ఆచరించవలను. పురుష జన్మ ఎత్తినడల ఆ జన్మకు సంబంధించిన ధర్మం ఆచరించవలను. భార్యాభర్తలు విడదీసిన పాతకులు అటు పురుష జన్మకు ఇటు స్త్రీ జన్మ కాకుండా చెందకుండా నపుంసక జన్మనెత్తి సంసార సుఖం అనేది ఏమిటో తెలియక దుఃఖం అనిపించచ్చు మనస్తాపం నందుదురు. మాంసభోజనం నిషిద్ధము. ఒకడు మేకను చంపి 10 మందితో కలిసి దాన్ని భుజించిన అనుకునము. ఆ మేక ప్రాణోత్క్రమణ సమయంలో విపరీతమైన బాధ అనుభవించును. ఆ బాధామయ స్పందన వాయుమండలంలో నిక్షిప్తమై ఉండును. నాయన, వాయుమండలం నందు బాధామయ స్పందనలు, ఆనందమయ స్పందనలు నిక్షిప్తమై ఉండును. సత్కర్మల వలన ఆనందమయ స్పందనలు జనించును, దుష్కర్మల వలన బాధామయ స్పందన జనించును. చచ్చిన మేక తను తినిన 10 మంది మానవులను హింసించమని తలంచును. ఆ కారణం చేత ఆ మేక మానవ ధ్యాస వలన మానవ జన్మనెత్తును. మానవులు మేక జన్మనెత్తెదరు. ఈ రకంగా కర్మ యొక్క ప్రతిఫలములు ప్రతిచర్యను కలుగుచుండును. అందువలన మానవుడు క్షమాపణము అలవర్చుకునేవాళ్ళను. సాత్వికుడు మేకను చూచిన దాని మాంసం తినవల్లడు. ఒకవేళ ఆ మేక పూర్వజన్మం తను భక్షించిన మనుషుడు అయినను క్షమించి వదిలి దానిని ప్రాణదానం చేసినట్ల అంతటితో ఆ కర్మచక్రం ఆగును. ఇటుకాపుర వాస్తవులు సాంఘిక పుణ్యమును సాంఘిక పాపమును ఒక్కసారి ఫలించి శ్రీ వల్ల జననమును కారణమైన పుణ్యజనులు వారిని శ్రీ దత్తునిగా గ్రహించి శుభ ఫలితములను పొందిరి. పాపజనులు వారిని దత్తునిగా గ్రహింపక మరింత అశుభ ఫలములను పొందిరి. శ్రీ దత్తుని ఆరాధించచ్చు శ్రీపాద వల్ల వారిని నిందించేవారు రవరువారి నరకములను పొందెదరు. విషయం అర్థము కానప్పుడు మౌనం వహించడం మంచిది. అంతేగాని దివ్య భవ్యమైన ఆ శ్రీ మహామంగళ రూపమును నిందింపరాదు. వారి ముఖములకు హాతి తెచ్చు పాదములకు మేకులు కొట్టరాదు. శ్రీ దత్తావతారం నిందించేవారును సుఖవేదులు పాలయ్యదు. అంతేకాక దత్తుల వారు ఒకనొక విచిత్రమైన యోగ శక్తిని తమ అనుగ్రహ లీలలో చేర్చింది. పుణ్యజనులు దత్తనామ స్మరణమును సర్వ మనోరథములు ఆయాచితంగా అప్రయత్నంగా సిద్ధించును. శ్రీ వల్లభును నిందించు పాపజనులకు విచిత్ర పద్ధతుల్లో విఘ్నములను అనిష్టములను కోకొల్లలుగా జరుగుచుండును. శ్రీపాదుల వారిది అగ్ని స్వరూపము. వారు ధరించినది అగ్ని వస్త్రము. వారి పవిత్రమైన యోగాగ్ని స్వరూపము. వారి పాదం మహిమను వర్ణించుటకు యుగములు చాలవు. వేదోపనిషత్తులు కూడా శ్రీ పాదుకారు వర్ణించి సంపూర్తిగా చెప్పగలుగుట అసాధ్యము. ఎన్ని యుగములు గడిచినవి, ఎన్ని కల్పములు గడిచినవి, ఎన్ని సృష్టి స్థితి లయములు జరిగినవి, కానీ దత్తుల వారు శ్రీ దత్తులే. వారికి సాటి మరి ఎవరూ లేరు. వారు సాక్షాత్తు శ్రీపాద శ్రీవల్లభులే. సృష్టిలోని ప్రతి అణువణువును ఈ పరమ సత్యమును సాక్ష్యం పలుకును. స్వయంభూ దత్తుని ప్రాణ ప్రతిష్ఠ. పీఠికాపురమునకు ఒక విచిత్రమైన అవధూత వచ్చాను. అతడు ఉన్మత్త స్థిద్ధుడు. అతడు తిట్లు శాపనార్థముల మూలమున ఆశీస్సులు అందజేయి వింత సాధువు. అతడు ఎవరినైనా పొగిడిన ఎడల అవతల వ్యక్తి యొక్క పుణ్యఫలం క్షీణించినట్లే. ఆ సిద్ధుని పీఠికాపురవాసులు స్వయంభూదత్తు ఎక్కడున్నాడని అడిగిరి. అప్పుడు స్వయంభూదత్తుడు సమస్త పుణ్యక్షేత్రములోని స్నానం చేసి
యాలా నదిలో ఉన్నాడని తెలిపాను. అంతటా యాలా నదిలో ప్రయత్నం చేయగా స్వయంభూదత్వ విగ్రహం బయలుపడినది. దానిని ఒక శుభముహూర్తాన అపర మంగళాదేవి అయిన సుమతి మహారాణియు బ్రహ్మ తేజో విరాజితులైన అపర రాజశర్మయును పునః ప్రతిష్ఠించింది. ఇది సిద్ధుని కోరిక మేరకు జరిగినది. ఆ మహోత్సవంకు శ్రీ వాపనారుల వారు ఆధ్వర్యం వహించింది. విద్యారణ్యుల ఆవిర్భావము. ఆలయంలో పునః ప్రతిష్ఠ జరిగిన నాడు సిద్ధుని పాపనారులు తమ ఇంటికి భిక్షకు పిలిచింది. ఆ సిద్ధుడు వల్లైనను తాతగారింటిలో ఉన్న శ్రీపాదులను ఆ సిద్ధుడు దర్శించను. కేవలం 2 సంవత్సరాల వయసు నడుచుచున్న ఆ దివ్య శిశువుపై వారికి అమితమైన పుత్రవాత్సల్యం పొందినది. మేనమామైన వెంకావధానుల బుధమును పైనెత్తి వినోదంగా మేనమామ పిల్లకతో వింత వింత చేష్టలు చేయొచ్చు సిద్ధుని చూసి శ్రీపాదులు నవ్వసాగిరి. ఆ నవ్వును విన్న సిద్ధుడు సమాధి స్థితుడాయను. అతని ప్రకృతిడైన తదుపరి శ్రీపాదుల వారి మాధవ, నాకు 16 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు నీ కోరిక మేరకు బొక్కరాయుడిచే హిందూ సామ్రాజ్యం స్థాపించబడును. హరిహరునకు బొక్కరాయనకు నీవు తోడై ఉండువు. నీవు విద్యారణ్య మహర్షి నామమున విఖ్యాతమయ్యదవు కాక నీ సోదరుడైన సాయనాచార్యుల ఇంట రాబో శతాబ్దంలో గోవింద దీక్షితులు జనించును. ఆ గోవింద దీక్షితుడు ఎవరో కాదు, నీవే రాజర్షివే, తంజావూరు మహామంత్రివే వర్ధిల్లేదు గాక అంది. అంతటా ఆ సిద్ధుడు కన్నుల వెంట ఆనంద భాషము జలజల రాలెను. అతడు శ్రీపాదుల వారిని హక్కును చేర్చుకొని అలవోకగా శ్రీపాదుల వారి సిద్ధుని పాదములను నమస్కరించింది. సిద్ధుడు ఇది ఏమి వింత అని. అంతటా శ్రీపాదుట్లండ్రి, నీవు శృంగేరి పీఠమను అధిష్ఠించి విద్యారణ్య నమమున విఖ్యాతుడవయ్యదవు. నీ శిష్య పరంపరలో 3వ వాడిగా నీవే కృష్ణ సరస్వతి నామమున జనించదవు. నీవు నా యందు పుత్రవాత్సల్యం మికుటముగా ఉన్నది కావున నేను నృసింహ సరస్వతి నామమున తిరిగి అవతారం ఎత్తినప్పుడు నీవు కృష్ణ సరస్వతి నామమున నాకు కాశీలో సన్యాసి దీక్షనిచ్చదవు. దీనికి కాశీ విశ్వేశ్వరుడు అన్నపూర్ణ మాతయ్యను సాక్షి. నీవు సన్యాసి ధర్మమును పునరుద్ధరించవలను. వశిష్ఠ శక్తి పరాశర త్రయ ఋషి ప్రవరాన్విత పరాశర గోత్రోద్భవులను యజ్ఞోజులను అయిన వాజపేయాజులు మాధవాచార్యుడు విద్యారణ్య మహర్షిగా వినతిగాంచిగాక. నాయన, రేపు నీకు మరిన్ని విషయం చెప్పదను అని తిరుమలదాసు ఈ రోజు వృత్తాంతం ముగించను. శ్రీపాద వల్లభులకు జయము జయము. 8వ అధ్యాయం పఠనం వలన సంతాన ప్రాప్తి కొరకు లక్ష్మీ కటాక్షణకు ఈ 8వ అధ్యాయం చదువుకుంటే ఈ ఒక్క అధ్యాయమైనా మీరు మండల పారాయణ చేసుకున్నా మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి. మీరు అన్ని అధ్యాయాలు చదవలేకపోయినా ఈ 8వ అధ్యాయం ఒకటి మండల పారాయణ చేసుకున్నా కూడా మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి. శ్రీపాద వల్లభుల వారు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తారండి. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇస్తారని ఆశిస్తున్నానండి.